సరే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను జహాంగీర్ గారు వెళ్ళామండి సికింద్రాబాద్. వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇక్కడ మక్బూల్ గారు అనేసి ఉండేవారు వైజాగ్లో. జలాల్ గారు వాళ్ళ అన్నయ్య. ఆయన సౌదీలో పనిచేసి అక్కడ నుంచి జమాతుల్ ముస్లిమీన్ అనేసి చాలామంది ఇక్కడ ప్రచారం చేశారు వైజాగ్లో. చేస్తే మనకి ఏముంది అందరు ముస్లింలే కదా, సరేలే అలా ఉండేవాళ్ళు. ఆయనేమో అలదీస్లోనే ఉండేవారు ఫస్ట్. సౌదీ వెళ్ళి వచ్చిన తర్వాత జమాతుల్ ముస్లిమీన్ మొదలెట్టారు. సరే మేమందరం వెళ్ళేవారు, కొన్ని విషయాలు ఆయన దగ్గర తెలుసుకునేవాళ్ళవి. ఎక్కువ బైబిల్ అది స్టడీ చేసేవారు ఆయన. బైబిల్ గురించి తెలుసుకున్నా, ఇస్లాం గురించి చెప్పేవారు. వాళ్ళ బ్యాచ్ ఒకటి ఉండేది అనమాట, రుస్తుమ్ ఖాన్ అని, తర్వాత పీర్ బాబా గారు అని, తర్వాత అబ్దుల్ రౌఫ్ గారు, వాళ్ళందరూ సీనియర్స్. వాళ్ళ బ్యాచ్ ఉండేది. వాళ్ళ దగ్గర మేము జూనియర్స్ అనమాట, నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళం. ఆయన ఒక్కడే చెప్పాడు, వీళ్ళందరూ మామూలు అలదీస్గానే ఉండేవి అనమాట. వీళ్ళందరూ చెప్పారు అక్కడికి వెళ్ళి ఎవరో చెప్పారట జమాతుల్ ముస్లిం అని ప్రచారం చేస్తున్నారు. అదే కాదు, ఖురాన్ హదీస్ అదే ఖచ్చితమైనది, అదే మార్గం, అదే మనకి సిరాతే ముస్తఖీం. అంతేగాని ముస్లిం అంటే షియా కూడా ముస్లిమే, హనఫీ కూడా ముస్లిమే, షాఫీ కూడా ముస్లిమే, అందరూ ముస్లిమే అంటారు. ముస్లింకి ఎవరు కాదంటారు. ముస్లిం అంటే ఏమిటిది, అల్లాహక విధేయుడు అని అర్థం వస్తుంది. అందరూ విధేయులు అవుతారు. దాంట్లో అల్లా తల ఫిల్టర్ చేస్తాడు, ఎవడో నిక్కార్స్ అయినటువంటి ముస్లిమా ఎవరు కాదన్నది ఆయన డిసైడ్ చేస్తాడు. మనకి ఆచరణ యోగ్యం ఏమిటిది, ఖురాన్ మరియు హదీస్. ఎవరైతే ఖురాన్ హదీస్ మీద నడుస్తున్నారో వారికి అహ్లుల్ హదీస్ అనేసి పిలువబడ్డారు. ఖురాన్ హదీస్ మీద నడిచేవారు అనేసి పిలువబడ్డారు. అంతేగాని ప్రత్యేకంగా అహ్లుల్ హదీసే చెప్పాలి, అహ్లుల్ హదీసే ప్రవక్త వారు చెప్పమన్నారు అనే కాదు. అహ్లుల్ హదీస్ అంటే ఎవరైతే హదీసుని జమా చేస్తారో, హదీసులు కంటెస్ పెడతారో, ఎవరైతే హదీసుని రాస్తారో అలాంటి వారికి శుభవార్త చెప్పారు. శుభవార్త చెప్పేవాళ్ళని మనం ఉన్నామంటే దాంట్లో తప్పే ఉంది, అంతే కదా. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏవని ఒక ఇద్దరు కబీలాల మధ్యలోని గొడవలు అవుతాయి ఒకసారి. అయితే ఒకడేమో అలా కబీలా పేరు చెప్తే అప్పుడు చెప్తారు అలా పిలవద్దు, ముస్లింని పిలండి అంటారు. అది ఏమిటిది, వాళ్ళకి కలపడానికి పిలిచేటటువంటి పదం, అంతేగాని ముస్లిం అని పేరు పెట్టించుకున్నంతలోని వాడే స్వర్గానికి వెళ్తాడు, పేరు పెట్టుకోకపోతే నరకానికి వెళ్తాడు, అదేం కండిషన్ కాదు. మరి పండగ నమాజ్లోని చెప్పారు ముస్లింల యొక్క దువాలకు వెళ్ళండి, కలండి అన్నారు. అంటే జమా అయినటువంటి దానికి సంబోధించడం, అంతేగాని మీరు జమాతుల్ ముస్లిమీన్లోనే ఉండాలి, స్వర్గానికి వెళ్తారు, జమాతి ముస్లిమీన్ లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు అనే సందర్భం చెప్పలేదు. పిలువబడ్డారు, మొహాజరీన్ మొహాజరీన్ అని పిలిచారు. అంటే మొహాజరీన్ అని పేరు పెట్టుకుంటే స్వర్గానికి వెళ్తారు లేకపోతే నరకానికి వెళ్తారు అనలేదు కదా. ఇది ఏమిటంటే ఎవరైతే ఆదం అలైహిస్సలాం దగ్గర నుండి చిట్ట చివరి మరణించేంత వరకు, ప్రళయం వచ్చినంత వరకు ఎవరైతే అల్లా ఆజ్ఞ ప్రకారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకారంగా, ఆచరణ ప్రకారం ఈ ఉమ్మతీలు ఆచరిస్తారు, వాళ్ళందరూ ముస్లింలే స్వర్గానికి వెళ్తారు. పేరుకి ముఖ్యం ఇవ్వకూడదు, మనం ఖురాన్ హదీస్కి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకు పిలువబడ్డారు అహ్లుల్ హదీస్ అనేది, దాంట్లో తప్పే లేదు కదా. దానికి ఒక ఫౌండర్ ఉండి ఫలానా సంవత్సరం నుంచి స్థాపిస్తున్నాను, మీరు అహ్లుల్ హదీస్ అని పిలవాలి, లేకపోతే మీరు వేరే గ్రూప్లో అయిపోతారు అనేసి ఎవరైనా స్టార్ట్ చేసిన వ్యక్తిత్వంగా చూపించారనుకోండి తప్పవుద్ది. ఎలాగైతే అబులాలా మౌదూదీ గారు జమాత్ ఇస్లామీ హింద్ అని మొదలెట్టారు, అలాగే హనఫీ, షాఫీ, మాలికి రకరకాల చాలా ఉన్నాయి. అలాగే స్థాపకుడు ఎవరో ఉంటే తప్పవుద్ది. దీనికి స్థాపకుడు లేరు కానీ ఆపాదిస్తారు. ఎవరు, ఇస్మాయిల్ షహీద్ మీద, లేకపోతే వేరే వేరే వాళ్ళు స్థాపించలేదు, వాళ్ళు పురిగొల్పారు, అహ్లుల్ హదీస్కి పురిగొల్పారు, సహకరించారు, అంతేగాని స్థాపకులు వాళ్ళు కాదు అనేసి చెప్తే అప్పటి నుంచి మేము అర్థం చేసుకుని సరేలే అంతే చెప్తున్నారు కదా, వెళ్దాం ఒకసారి. సికింద్రాబాద్లో అమీర్ గారు ఉన్నారట, ఆయనేమో పాకిస్తాన్ అమీర్ తోటి బైత్ చేసి వచ్చారట, ఆయన చేతిలో బైత్ చేయాలట. అంతే, సరే మనం వెళ్దాం, చూద్దాం, ఏదో తెలుసుకుందాం వెళ్ళాం. లిటరేచర్ అంతా అంతకుముందే చదివాము, మళ్ళీ వెళ్ళాం, వాళ్ళు కూడా ఇచ్చారు, చూసిన తర్వాత వాళ్ళు అక్కడ చెప్పారు, ఉన్నాం, ఒక జుమ్మా కూడా అక్కడ చేసాం, 2 రోజులు 3 రోజులు ఉన్నాం, చూసాము అన్నీ, వాళ్ళ యొక్క మాటలు అవన్నీ చూసాము. ఖురాన్ హదీసే చెప్తున్నారు, తేడా రాలేదు. పేరు దగ్గర వచ్చారు, పేరు ఇలా చేయకుండా అలా చెప్పి, ఓకే సరేలే, పేరుకంత ఇంపార్టెన్స్ ఏముంది లేదు మనకి, వాళ్ళు చెప్పిందంతా ఖురాన్ హదీసే చెప్తున్నారు, వేరేదేం చెప్పలేదు. మనం ఆచరిస్తున్నాం కదా, ఇన్షాల్లా మన సాధ్యమైనంత వరకు మనం ఆచరిస్తూ పోవాలంతే, దాంట్లో పెద్ద ఇది లేదు. బైత్ అన్నది, ప్రమాణ స్వీకారం అన్నది ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, ఏ సందర్భాలు చేశారు, ఏమిటిది, అది రీసెర్చ్ చేయాలి. ఒకటి తాగుడుగా ఉండేవాడు, తాగేవాడు మత్తు పానీయాలు, వాడు పిలిచారు, బైత్ తీసుకున్నారు, ఈసారి నుంచి నేను తాగను అనేసి ప్రమాణ స్వీకారం చేయమని. అలాగా బైతులు ఉన్నాయి. కొత్తగా ఇస్లాంలోకి కల్మా చదువుతున్నారు,
ఆ బైత్ కూడా ఉంది. యుద్ధంలోకి వెళ్తున్నారు, యుద్ధం నుంచి వీపు తిరిగి పారిపోయి రాకూడదు, అది కూడా ఒక బైత్ ఉంది. బైతే రిజ్వాన్ కూడా ఉంది. ఇవన్నీ బైతులు ఉన్నాయి. ఒకవేళ రాజ్యాధికారం కలిగి ఉండి ఒక అమీర్గా ఎవరైనా సమాజంలో తప్పు చేస్తే వాడికి శిక్షించేటటువంటి పవర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అలాగే ఎవరైనా ఖలీఫా అయ్యారనుకోండి, అది కూడా ఎవరిలో ఉండాలట, ఖురైషీల్లో ఉండాలని చదివిస్తుంది ముస్లిం షరీఫ్. అయ్యి ఉండి బయట చేయమంటే చేస్తాం. ఎలాగైతే మావియా కాలంలోని హంజా ఆ కాలంలోని ఎలాగైతే వచ్చారో అలాగా, అది లేదు కదా ప్రస్తుతం. అలాగుంటే చేయాలి, ఎందుకంటే శిక్షించే అథారిటీ పవర్ ఉంటుంది వాడి దగ్గర. సపోజ్ 5 ఉన్నాం అనుకోండి, 10 మంది ఉన్నాం జమాత్లను, ఒకడేమో వ్యభిచారం చేశాడు, వ్యభిచారానికి శిక్ష ఏమిటిది, రజం చేయాలి. ఆ చేసే పవర్ ఉంటుంది వాడి దగ్గర. పిలుస్తాడు, సాక్ష్యం, ఓకే రజం చేయండి. ఆ పవర్ ఎక్కడ ఉంది? ఇక్కడ మన దారుస్సలాంలో లేము కదా. ఇక్కడ ఆ షరియత్ నడిపించిన అలా చేస్తే మనకు జైలు ముందు వేసేస్తాం. అందు గురించి ఆ బైత్ వీళ్ళంతున్నటువంటి బైత్ అదనమాట. షరియా బైత్ చెప్తున్నారు వీళ్ళు. షరియా బైత్ ఇక్కడ మనం చేయలేం. ఎక్కడ చేయగలం? ఇస్లామిక్ కంట్రీ ఉండి ఇస్లామిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ స్థాపితంగా ఉండి వాళ్ళ అమీర్ చేతని బైత్ చేస్తే, వాళ్ళ కింద ఎంతమంది అయితే ఉన్నారో, ఆయన ఎక్కడెక్కడైతే అమీర్ని కేటాయించారో అక్కడ రిపోర్ట్ని బట్టి వాళ్ళకి శిక్షలు ఏమిటిది, వాళ్ళ దగ్గర జకాత్ ఏమిటిది, వాళ్ళ యొక్క పద్ధతులు ఏమిటిది, తన్జీమ్ నిజాం అంటారనమాట. అప్పుడు మనం చేయాలి. హదీస్లో ఉంది చేయమనేసి. వాడు పరిపాలించేవాడు ఒక హబషీకి అంటే నల్లటి నీగ్రోవాడైనా సరే, కుంటివాడైనా సరే, అది మీరు చూడకండి. ఎప్పుడు వాళ్ళు ఆ పవర్ అల్లా తాలా ఇస్తాడనమాట. ప్రత్యేకం అది. అమీర్ మామూలు విషయం కదా, అమీర్కి ఇచ్చేటటువంటి పవర్స్ అల్లా యొక్క హస్తం ఉంటుంది అనమాట. అలాంటప్పుడు చేయాలి. కానీ వీళ్ళు చెప్పేది నాకు అడిగాను, అప్పటికి 2-3 మాటలు అడిగాను. లేదు ముందు బయట చేసేయండి, అవన్నీ తర్వాత చేద్దాం, అవన్నీ వస్తాయి, ఒక్కొక్కటి అమలు చేసుకొని వస్తాం, జమాత్ అవుతుంది. అమెరికాలో ఉంది, జర్మనీలో ఉంది, చైనాలో ఉంది, పాకిస్తాన్లో ఉంది, శ్రీలంకలో ఉంది, ఇండియాలో ఉంది, ఏదో చెప్పుకోవచ్చు. నేను చేయలేదు. జహాంగీర్ గారేమో నేను చేసేస్తానన్నా, చేసుకోండి, మీ ఇష్టం, అది మీ అభిప్రాయం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే సాటిస్ఫై అవ్వలేదు, ముత్తమైన లేదు. నేను సాక్ష్యం ఇచ్చుకోవాలి కదా, చేయలేదన్న. వచ్చేసిన తర్వాత దాని మీద కూడా ఇంకా స్టడీ చేస్తే మామూలు ఇవ్వలేదు. స్టడీ చేసాం, లిటరేచర్ చేసాం. నేను స్వయంగా ఒక పాంప్లెట్ కూడా చేశాను, జమాతుల్ ముస్లింకు ఖులా ఛాలెంజ్ అనేసి, మసూదియత్ అనేసి, ఖులా ఛాలెంజ్ అనేసి. అది ఇక్కడ మసీద్ కూడా వెళ్ళి అంటించాను. అప్పుడు కిందని షెడ్ లేకపోతే పాక ఏదో ఉండేది కిందని, అక్కడ వెళ్ళి అంటించి అక్కడ అసర్ నమాజ్ కూడా చేశాను. ఎవరు లేకపోతే మరి నేను 2-3 వెళ్ళి నమాజ్ చేసి అంటించవచ్చు. తర్వాత జలాల్ గారికి ఒక లెటర్ కూడా రాసినప్పుడు, జలాల్ గారు అమీర్ అయిపోయిన తర్వాత లెటర్ ఒకటి రాశాను. దానికి జవాబు సరైనది రాలేదు. మళ్ళీ నేను అడిగాను, అయినా సరే రాలేదు. మళ్ళీ ఆ తర్వాత రెహమాన్ గారికి మాట్లాడి, రెహమాన్ గారు చెప్పి కూర్చొని మాట్లాడదాం రండి అన్న. ఫలానా వాళ్ళు వస్తే నేను రాను, ఫలానా వాళ్ళు ఉంటే నేను రాను అని అన్నారు. అలా కాదు, ఎవరు వచ్చినా సరే మాట్లాడాలి కూర్చొని. సత్యం అంటున్నాను, మీరు జమాతుల్ ముస్లిమీనే సత్యం, ఇదే స్వర్గానికి వెళ్తుంది, ఈ పేరు పెట్టుకోకపోతే అవ్వదు, జాహిలియత్కి మొదలు అంటే అవిశ్వాసంలో ఉన్న వాళ్ళతో సమానం అంటున్నారు. మరి అదేదో మరి కూర్చొని ఛాలెంజ్గా కూర్చొని మాట్లాడారు, లేదనేసి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆ లెటర్ కూడా ఇప్పటికీ ఉన్నాయి, ఇక్కడ ఉంటాయి. లిటరేచర్ కూడా ఉంది అల్లాదే వల్ల. మసూద్ అహ్మద్ గారిది ఖురాన్ కూడా అన్ని పైన అన్నీ కూడా ఫస్ట్ లైన్లో ఉన్నవి హదీసులు, వెనకాల ఖురాన్ అనమాట. మసూద్ అహ్మద్ గారు అలాగ తఫ్సీర్ చేశారు ఖురాన్ యొక్క. తర్వాత అబుల్ అలా మౌదూదీ గారు ఎలా చేశారు, అలాగా వెనకాల లైన్ అన్నీ కూడా ఖురాన్లు ఉంటాయి. ఏమో అల్లా తలా చిన్న జ్ఞానం ఇచ్చాడు, అలాగ రీసెర్చ్ చేస్తూనే ఉంటాం, చదువుతూ ఉంటాం. ఒకటే, ఎప్పుడైనా సత్యం వచ్చింది, అల్లాహ్ మాట, ప్రవక్త మాట వస్తే ఆచరిస్తావా లేదా సెకండరీ, ముందు దాన్ని స్వీకరించాలి. ఫస్ట్ స్వీకరణ, తర్వాత ఆచరించడానికి ప్రయత్నించాలి మానవుడు. అప్పుడు అల్లా తాలా ఏం చేస్తాడంటే సూలైన మార్గం చూపిస్తాడు. లేదు నేను చెప్పిందే నమ్మాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెయ్యిందంటే అది ఇస్లాం ధర్మం లేదు. ఆ తర్వాత మళ్ళీ నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడలో అబ్దుల్ ఖాదీర్ వగేరా ఎవరో చాలామంది ఉన్నారు, అక్కడ జమాత్ ఉంది, వాళ్ళతో కలిసాను, వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు కూడా లేదండి ఆలోచిస్తాం ఇలాగ అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ముందు ఒక 4-5 కుటుంబాలు ఊరు వదిలేసి కొండ ప్రాంతంలో వెళ్ళిపోయి
అక్కడ మేకలై వేసుకొని హదీస్ ఒకటి ఉంది కదా, ఒకవేళ జమాతుల్ ముస్లింని ఎవరు కలగకపోతే మీరు ఆకులైనా తిని మీరు కొండల అడవుల్లో వెళ్ళి జీవితం గడపడం కదా, ఆ హదీస్ పట్టుకొని వీళ్ళు ఏం చేసాం, ఒక 2-3 కుటుంబాలు వెళ్ళిపోయారు కొండ దగ్గరికి, వెళ్ళిపోయి మేకలు చేసుకొని అక్కడే తిన్నా అక్కడ ఉన్న చేసారు. అలాంటి వాళ్ళతో వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత వాడుకోవాలి ఆలోచించారు, మాట్లాడిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు. అలా దిశ అయిపోయారు వాళ్ళు అలా వల్ల. అప్పుడు మళ్ళీ కలిశాను, ఎందుకు మీరు వచ్చారు, నేను అప్పుడు వస్తేమో మీరు ఒప్పుకోలేదంటే అప్పుడు మీరు చెప్పిన విషయాలు కొంచెం ఆలోచించాను. మేమైతే జమాతుల్ ముస్లింలోనే ఉన్నాం, వాళ్ళ లిటరేచరే, వాళ్ళ పుస్తకాలే, వాళ్ళ మాటలే వింటున్నాం, ఏ భయాలు చేస్తున్నాం కాదండి. మీరు చెప్పిన మాటలు కొన్ని మా మైండ్లోనే ఉండిపోయాయి, దాని మీద రీసెర్చ్ చేసాం. చేసిన తర్వాత వాస్తవం ఇదే ఖురాన్ హదీసే తెలిసిపోయింది. అది ఏంటంటే మళ్ళీ దాంట్లో 2-3 గ్రూపులు అయిపోవడం అయింది. జమాతుల్ ముస్లింలో 2-3 ఉన్నాయి, పాకిస్తాన్లోనే ఉన్నాయి 2. నేను సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత అది కూడా తెలిసింది. తర్వాత ఇక్కడ ఇండియాలో కూడా బొంబాయిలోని 2 తర్వాత ఏదేదో అవుతాయి అన్నీ మనకు అనవసరం, కానీ మనకు కావాల్సిన సత్యం. 2 అయిపోయినాయి, 100 అయిపోయినాయి, అవన్నీ మనకు వేస్ట్ కదా అనుకొని అప్పుడు నేను బయట చేయలేదు. జహాంగీర్ గారు అప్పటి నుంచి మాట్లాడడం కానీ సలాం చెప్పడం లేదు, అయినా ఊరుకున్నాను. ఆయనతో ఉన్న వ్యక్తి ఒక ఆయన నాకు మీరు కాఫీర్ అయిపోయారండి ఇలాగా అలాగండి. సరే అండి, నేనే ఒకవేళ అయిపోయినట్లయితే అల్లా తఆలా నాకు చూపిస్తాడు. లేదు అన్నవాడు ఒకవేళ ఉన్నాడు అనుకోండి, అల్లా తఆలా ఆడు చూపిస్తాడు. హదీస్ ఉంది కదా, మీరు ఎవరికైనా సరే అన్నట్లయితే ఒకవేళ ఆయన అది కాకపోయినట్లయితే అది తిరిగి మీ మీద పడుతుంది. చూశాను ఆ వ్యక్తికి ఈ రోజుకి అడ్రస్ లేదు, బ్రతికే ఉన్నాడు అనుకుంటాను. ఇప్పుడు ఒక నమాజులు కానీ ఎక్కడైనా జమాతులు ముస్లింలో అయినా సరే ఎక్కడైనా ఒక జమాత్తో అంటుపెట్టి ఉన్నారు, కనబడలేదు. మరి అల్లా వాళ్ళం ఏమైందో తెలియదు మేడం. ఆ వ్యక్తి జహాంగీర్ గారు నేను క్లోజ్గా ఉండేవాడు. జహాంగీర్ గారు కనబడుతుంటారు, వెళ్ళిపోతారంటే మాట్లాడడం కానీ సలాం కానీ, మేమే ఇప్పుడు అస్సలాము అలైకుం అనేస్తాం అంతే వరకు. అది ఆ తర్వాత రెహమాన్ గారు మళ్ళీ విడిపోయి లేదు ఇలాగా అనేసి మళ్ళీ అలదీస్తూ వైపు రావడం, వాళ్ళతో కలవడం, మాట్లాడడం చేయడం. మా వాళ్ళందరూ చెప్పారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆయన పని తీసుకోవడానికి ఏ ఎత్తైనా చేసే వ్యక్తిలా కనబడుతున్నాడు. అక్కడ నిలకడలేదు, మనతో ఉండేవాడు ముందు, మనతో నిలకడలేడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చినట్లుగా ఉంటున్నాడు, కానీ వాస్తవానికి ఇంకా వచ్చినట్లే లేదు. జాగ్రత్తగా ఉండాలి, సలాం కలాం చేస్తాం, మంచి పనిలో వెళ్తాం. కానీ జమాత్ విషయం వచ్చినప్పటికి ఏమైనా ఆయన అంటే మాత్రం మేము దాన్ని సహకరించాం. సరే మీరు చూసుకోండి అన్నట్లుగా అలా జరుగుతుంది. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాలంలో ఆయన స్వయంగా జమాతుల్ ముస్లిమీన్ అనేటటువంటిది ఒక గ్రూప్ తయారు చేయడం కానీ, ఆ పేరు మీద ఆ బ్యానర్ మీద పనిచేసినట్లు కానీ, అది లేకపోతే అందరూ కూడా కాఫీర్లు అన్నట్లు కానీ ఏదైనా ఆధారం ఉందా అంటే లేదు. సమయ సందర్భంలోని వాడేటట్టు వాడుక భాషలు విధాలుగా వాడారు. కానీ ఎవరైతే కలమా చదివాడో, ఎవరైతే మన ఖిబ్లా వైపు నమాజ్ చేస్తున్నాడో, ఎవరైతే మన జబియా చేస్తున్నాడో వాడు ముస్లిం అనేసి అన్నది ఉంది. అక్కడ ఆలోచించినా సరే ఏముంది, ఖిబ్లా వైపు కల్మా మీద అమలు చేయాలి. మెయిన్ కల్మా కదా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, దాని మీద అమలు చేయాలి. దాని మీద ఉన్నవాడే ముస్లిం అవుతాడు. తర్వాత ముస్లిం అన్న ఈ లిటరేచర్ చదివాను, దాంట్లో ఒకటి చూపిస్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్ మాట. ఎందుకు దాన్ని అంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ పేరు అనేది, ఎందుకు అంత ప్రాధాన్యత వెళ్ళిపోయింది అనేది. బిల్కిస్ రాణి అనేసి ఒక ఆడ మనిషి ఒక రాజ్యం వెళ్తూ ఉంటుంది ఒక దగ్గర, సులైమాన్ అలైహిస్సలాం వారి కాలంలో. బిల్కిస్ రాణి అనేసి సముద్రాల ఈయన సులైమాన్ అలైహిస్సలాం వారేమో ఈ సమావేశపరుస్తారు పిచ్చుకలకి దానికి అందరికీ. ఒక హుద్హుద్ అనేసి ఒక పక్షి కనబడదు, అది వెళ్ళిపోద్ది అనమాట. ఎక్కడికో కాపీకి ఇస్తారు, వస్తే నేను ఇచ్చేస్తాను. ఆ పిచ్చికి ఒక వార్త తీసుకొస్తుంది, శుభవార్త చెప్తుంది. సులైమాన్ నేను ఒక శుభవార్త ఇచ్చాను అని. ఏడు చెప్పు అంటే, ఒక స్త్రీ ఉంది అక్కడేమో సూర్యుడు పూజలు అవుతున్నాయి, ఆడ మనసు ఉంది అలాగంటే, సరే ఏం చేస్తున్నారు అంటే ఇలాగ. అయితే ఉత్తరం రాస్తారు బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం. అక్కడ సూర్య నహల్ అనమాట, 16 సులం. బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం ఉత్తరం రాస్తారు. నువ్వు అక్కడ ఏమని రాస్తారంటే, నువ్వు నాకు విధేయులై రావాలి అనేసి ఉంటుంది అక్కడ. ముస్లిం అనేటువంటి పదం వాడింది అక్కడ. సులైమాన్ అలైహిస్సలాం వారు పదం వాడుతున్నారు ఏమని, నేను రాజుని, అల్లాహ్ తఆలా నాకు ఇచ్చాడు ప్రవక్త పదవి, నేను రాజుని, నాకు విధేయులై నువ్వు రావాలి అనేది ఉత్తరం ఉంది అక్కడ. దాంట్లో ముస్లిం అనేటువంటి పదం వాడారు ఉత్తరం. అది తీసుకొని అల్లాహ్ తఆలా ముస్లిం అయ్యి
మీరు రండి మా దగ్గరికి అనేసి పిలుస్తున్నాడు అనేసి చూపించారు బుక్లో. అది అండర్లైన్ చేశారు. తీసుకోండి. ऊपर कौन गया जाके देख भर जाके दरवाज़ डालो. అది చూసి అండర్లైన్ చేసి అది కూడా లెటర్లో రాశాను, మన జలాల్ గారికి రాసిన లెటర్లో చూడండి. ఆయనకి విధేయులై రమ్మన్నది అల్లా విధేయుడే రమ్మంటున్నాడు అనేది రాస్తారు. అంటే సులైమాన్ అలీ ఇస్లాంకి అల్లాహ్కి సమానం చేస్తారు. ఆ సూర్య నహల్ వాక్యం 16వ సూరాల వాక్యం అది అండర్లైన్ చేసి అది కూడా రాశాను. ఇక్కడ సందర్భం వెనక ముందు ఆయతులు చూడండి సార్ మీరు. ఆ సంఘటన ఏంటి జరుగుతుంది అక్కడ, ఎవరికి ఎవరు పిలుస్తున్నారు అన్నది జవాబు రాలేదు. హదీస్లో కానీ ఖురాన్లో కానీ ఎక్కడైనా ముస్లిం అనే పదానికి కొంచెం పెద్దగా చేసి మిగిలిన వాక్యాలన్నీ చిన్నవి రాస్తారు వాళ్ళ పాంపులో. అరబ్బీలైనా, ఉర్దూలైనా, తెలుగులైనా, ఇంగ్లీష్లోనైనా ముస్లిం అన్నది బోల్డ్ అంటారనమాట. మా కంప్యూటర్ ఈ భాషలోని బోల్డ్ లెటర్స్ ఇలాగ ఉంటుంది అనమాట. మామూలు ఇలాగ ఉంటుంది. అవన్నీ చూసాం. అంటే ఒక్క పదానికే వీళ్ళంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే వీళ్ళు జమాత్ ప్రచారం గురించి ఒక కాన్సెప్ట్ పెట్టారు అంతే అని హదీసులో ఉన్నాయి కూడా. ఏ సందర్భంలో పిలిచారు, ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే పిలిచేటటువంటి భావన అది ఆ సమయానికి. అది కూడా అడిగా అనమాట. ఇలా ఉన్నాయి కదా ఏంటి అంటే, లేదా అవన్నీ తర్వాత డిస్కషన్ చేస్తాం, మీరు ముస్లిం ఆలేదీస్ అనేసి చెప్పమన్నాడా మీకు, ఒకటే చెప్తాను. ఆలేదీస్ అనేసి అల్లా చెప్పాడా మీకు పిల్లమని, ప్రవక్తలు చెప్పారా పెట్టుకోని పేరు ఎందుకు పెట్టు. అల్లా అన్నాడు సూరహ్ హజ్లోని మీకు ముస్లిమీన్ అని పేరు పెట్టాను అన్నాడు. ఎవరికి పెట్టాడు? విధేయుడికి పెట్టాడు. విధేయత ఎవరు చూపిస్తారో వాళ్ళందరూ ముస్లింలే. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం అవ్వలల్ ముస్లిమీన్ అన్నాడు, నేను మొట్టమొదటి ముస్లింని అంటున్నాడు. అంటే ఆయనకు ముందు ఎవరు ముస్లిం లేరా? అది అర్థం అది కాదు కదా. సందర్భాన్ని బట్టి ఆయన నేను మొట్టమొదటి ముస్లింలే అన్నారు, ఆ సందర్భాన్ని బట్టి. అంతేగాని ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కన్నా ముందు ఉన్న వాళ్ళందరూ కాఫీర్లు, ఎక్కడి నుంచి ముస్లింలు తీసుకోలేదు, వాళ్ళకి తప్పు కదా. అవ్వలుల్ ముస్లిమీన్ అని వస్తుంది. మళ్ళీ అలిఫ్లామీం జాలికల్ కితాబ్ ఎవరైతే అల్లాపై విశ్వసిస్తారో, గ్రంథాలపై విశ్వసిస్తారో, ఎవరైతే ఆలిం గైబ్ దైవదూతలపై విశ్వసిస్తారో వాళ్ళు సాఫల్యం పొందేవాళ్ళు అంటున్నాడు. మిగిలిన వాళ్ళు కాదని కాదు, అక్కడ ఆ క్వాలిటీస్ ఇచ్చాడు. ఇంకో దగ్గర సాజిదీన్, ఆబిదీన్, రాకీన్ అన్నాడు, సాయిమీన్ అన్నాడు. సమయ సందర్భాన్ని వాడుతూ ఉంటారు పదాలు, అంతేగాని ఆ పదాన్ని పట్టుకొని నేను ఇదే అవ్వాలి లేకపోతే మిగిలిది కాదు, ఇది సరైనది కాదు అయితే లేదండి అలాగండి ఇలాగండి, సరే మీ ఇష్టం. మేమైతే ఇంకా సత్యం మీదే ఉన్నాం, మాకు ఆ నమ్మకం ఉంది. నమ్మకం ఏదైనా వీక్ అయింది అనుకోండి మేము వస్తాం. వీక్ లేనప్పుడు ఎందుకు మీతో డిస్కషన్ కూడా చేయడం వేసాం. అయినా సరే 2 పాంప్లెట్లు వేసాము. ఒకటి కులాచార్య ఒకటిను, ఇంకోటి ఏమీ అల్లా ముస్లిం అనే పెట్టమన్నాడా పిలవమన్నాడా ఏదో రెండోది. ఎప్పుడు ఒక 20 years అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది. ఏదో 2-3 పాంప్లెట్స్ చేసాను. అవన్నీ ఇంకా అప్పటి నుంచి కూడా ఉంది లిటరేచర్, ఆ బాక్స్లో ఉంటుంది, ఇచ్చాను. అబులాలా మౌదూదీ చెప్పినాయండి, హనఫీ చెప్పినాయండి, షాఫీ చెప్పినాయండి, మసూద్ అహ్మద్ గారే చెప్పినండి. ఖురాన్ హదీస్ చెప్తే తల వంచడమే, ఫినిష్. ఆ వ్యక్తి ఎవరన్నా సెకండరీ చూద్దాం. అల్లా మాట ఉందా, తల ఉంచాలి అంతే. మన విలువ ఎవరికి ఇస్తున్నాం? వ్యక్తికి ఏమో, అల్లాకి మాటకి ఇస్తున్నాం, ప్రవక్త వారి మాటకి, ఫినిష్. అంతేగానా అలాగెలాగవుద్ది? వాళ్ళ పుస్తకాలు చదవకూడదు, ఇంకా వాళ్ళకి ముట్టుకోకూడదు. ఇదిగో మీరు వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టాను. ఇది మనకు ఆచరణీయోగ్యం కాదు, ఆచరించడానికి వీల్లేదు. కొన్ని చూస్తున్నాం, ఏటి ఖురాన్ హదీస్ ఏమైనా దీంట్లో ఉన్నాయా? పూర్వకాలం గ్రంథం అంటున్నారు కదా, అల్లా మాటకి ఏమైనా కలుస్తున్నాయా? తీసుకున్నాం, నాన్నగా ఉంది. వాళ్ళు చెప్తాం ఇదిగో మీ గ్రంథంలో కూడా అల్లానే విశ్వసించమన్నారు, ఆరాధనలు తీసుకోండి, చూసుకోండి కావాలంటే వీళ్ళు. లేదు అది ముట్టుకోకూడదు అంటే, ముట్టుకుంటే గుమ్రా అయిపోతారు. ఎందుకు అయిపోతుంది? అల్లాదాలు మన దగ్గర సత్యం ఉంది కదా, ఎలా గుమ్రా అయిపోతారు? సత్యం లేనివాడు గుమ్రా అయిపోతాడు. ఫజాయిల్ అమల్ ఉంది, మంచి మాటలు ఉన్నాయి దాంట్లో, కాదండి, చాలా మంచి మాటలు ఉన్నాయి. అలాగని వాడు నరకవాసి అని నేనే డిక్లేర్ చేయడం. దీంట్లో చూడండి ఖురాన్కి వ్యతిరేకం ఉన్నాయండి, చూసుకోండి ఒకసారి. హదీస్ వ్యతిరేకం ఉన్నాయి చూసుకోండి, ఇస్లా చేసుకోండి. ఇదో ఖురాన్లో ఇలా ఉంది, ఇది ఆచరించండి. హదీస్లో ఇలా ఉంది, మీరు
రుజువు అయిపోండి, మీకు మంచిది. వింటే ఉంటే లేకపోతే లేదు. నువ్వు కాఫీర్, నీతో మాట్లాడు, నీతో సలాం చేయండి, ఇది ఇస్లాం నుంచి చెప్పదు కదా. ఇస్లాం అది కాదు కదా. అది ఎప్పుడు యుద్ధ మైదానంలో తేల్చుకుందాం. కాఫీర్ ముస్లిం చూసుకుందాం. అప్పుడు కూడా ఆడ వచ్చి కల్మా చదివాడు తెలియాలి. యుద్ధంలో ఇంకా కొట్టడానికి వెళ్తున్నాను, ఆడు కల్మా చదివాడు అనుకో, తలవారు వెనకాల తీసుకోవాలా. అంతవరకు ఉన్నప్పుడు నువ్వు వాడు ముస్లిం కాదు, నీకు సలాం చేయనని చెప్పడానికి. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా సలాం చెప్పమను ఖురాన్లో. సలాం చెప్తే జవాబు చెప్పరు. సరేలే ఇంకెందుకులే, చాలా ఆర్గ్యుమెంట్లు అయిపోయాయి. చాలా కనీసం ఒక 5 years దాంట్లో నలిగాం. 5 సంవత్సరాల అనుభవం వచ్చింది అల్లదా. ఇప్పుడు ఫిర్కా అంటున్నాను కదా, 72 మతాలకు అయితే దాని గురించి ఫౌండర్స్ ఉన్నారు కదా దానికి. ఇప్పుడు షియా ఉంది, దానికి ఫౌండర్ ఉంది. షియాలో ఎన్ని వర్గాలు నేను ఉంటాయి? అడిగేది ఏంటంటే ఫిర్కా అన్నది దేంతో ఖరారు చేస్తుంది? ఫిర్కా అన్నది ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే అది ఫిఖ్ నుంచి వచ్చింది. ఫిఖ్ అంటే ఖురాన్ హదీస్ యొక్క జ్ఞానాన్ని సేకరించిన వాళ్ళు ఫిఖ్ అంటారు. దాంట్లో గ్రూపులు అయిపోవడంలో ఫిర్కాలుగా వెళ్ళిపోయారు. గ్రూప్గా వెళ్ళకుండా ఆ ఫిఖ్ మీద స్టాండర్డ్గా ఉంటే ఖురాన్ హదీస్ని పట్టుకుంటాడు. అక్కడి నుంచి గ్రూపులు అయిపోయారు వాళ్ళు. అలాగైపోవడం తప్పు. అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు మసూద్ అహ్మద్ గారు చేసిన పని అక్కడ వరకు మంచి పనే. దాన్ని ఒక గ్రూప్గా ఒక ఫిర్కాగా తయారు చేసుకోవడం తప్పు అంటున్నాం. ఆయన బుక్స్ చదివాను కదా, నేను ఖురాన్ హదీస్ చెప్పారు, మంచిదే, నేను తీసుకోవాలి కదా. అల్లా మాట ప్రవక్త మాట తిరగలేదు. అది మసూదియా చెప్పాడా లేకపోతే మౌదూది చెప్పాడా అనవసరం, అంతవరకు ఓకే. దాన్ని గ్రూప్ ఎప్పుడైతే చేసాడో ఇంకా నాతో బయట చేసిన వాళ్ళే ముస్లింలు, లేని వాళ్ళు కాదు అనేసి ఎప్పుడే డిక్లేర్ చేశారో పోయింది. సరే దయచేసి చేస్తాం, నువ్వు పనిష్మెంట్ ఇవ్వగలవా? ఆ పవర్ ఉందా నీకు, ఇచ్చాడా? లేదు. అలాంటప్పుడు ఎలా బయట చేస్తాను? ఎలాగ నువ్వు రజం చేస్తావు? నీకు పవర్ ఎవరు ఇచ్చారు? అదే ఆటోమేటిక్గా వస్తుందా? అందరూ కూడా గుమ్రా చేసేస్తా అప్పుడు. మన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన ముందు ఆలేదీస్, ఆయన బుక్ ఉంది నా దగ్గర, తలాషి హక్ అనేసి పుస్తకం రాశాడు ఆయన ఆలేదీస్గా ఉన్నప్పుడు. ఇప్పటికీ ఉంది నా దగ్గర. తలాషి హక్ అనేసి ఆలేదీస్గా ఉండేవాడు ఆయన. ఉంటుండగా అనిఫిల్ గురించి బుక్స్ రాశాడు ఆయన. ఈ టోపీ గురించి, రఫైదన్ గురించి, ఆమీన్ గురించి బుక్ తలాషి హక్ అని. అప్పటి నుంచి తెలుసు. అంతే, వ్యక్తిగతం కాదు, బుక్స్ ద్వారాగా, బుక్ స్టడీ వల్ల. తర్వాత తెలిసింది ఆయన ఇది స్టార్ట్ చేశాడు. దాన్ని కూడా కనుక్కున్నా ఎందుకు ఆయన స్టార్ట్ చేయాల్సిన కారణం ఏంటి వచ్చిందంటే, పెద్దరికాలు ఉంటాయి కదండి జమాత్లో, అలాగ ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు పాపం. సరే వీళ్ళతో ఇంకా లాభం లేదు, ఆలయదీసులతోటి మనకేం ఫ్యూచర్ లేదు అనేసి సపరేట్ అయిపోయి స్టార్ట్ అయ్యాడు. ఆ హదీస్ తీసుకున్నాడు, ఈ ఖురాన్ వాక్యం తీసుకున్నాడు. అంతే, రెండే బేస్, ఇంకేం లేదు. పేరు మాత్రం బాగుంది, కరెక్ట్గా అల్లా తఆలా చెప్పాడు. కానీ ఆ పేరుకు తగ్గట్టు క్వాలిటీస్ అడిగాడు కదా, చెప్పాడు కదా, ఈ క్వాలిటీ ఉన్నోడే అన్నాడు కదా. ముస్లిం అంటే విధేయుడు. ఎవరు? నేను ఉత్తరం రాస్తానండి, గౌరవనీయులైన హెడ్ మాస్టర్ గారికి 2 రోజులు సెలవు కావాలి అనేసి రాసి కింద ఏం చేస్తాను, మీ విధేయుడు అని సంతకం పెడతాను. దాని అర్థం ఏంటిది? ఆ స్కూల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో నేను ఉన్నవాడిని. నేను ఒక రోజు రాకపోతే లీవ్ రాస్తాడు, ఆబ్సెంట్ వేస్తాడు, పవర్ ఉంది. నేను తప్పు చేస్తే ఎండలో నిలబడిస్తాడు, పవర్ ఉంది. నోట్బుక్ రాయకపోతే నాకు మార్కులు వేయడు, ఎగ్జామ్ రాయకపోతే ఫెయిల్ చేస్తాడు, పవర్ ఉంది. అందుకే విధేయుడు అని రాశాను. మసూద్ అహ్మద్ గారికి నేను విధేయుడు అని రాశాను అనుకోండి, మసూద్ అహ్మద్ ఆ పని చేయగలడా? లేదు. ఎలాగవుతాను నేను ఆయన విధేయుడు? హెడ్ మాస్టర్కి నేను అయ్యాను. ఎందుకు? ఆ స్కూల్ లెక్క కాన్స్టిట్యూషన్ ఉంది, రూల్స్ ఉన్నాయి స్కూల్లో. నువ్వు డ్రెస్ వేసుకొని రావాలి, లేదంటే పనిష్మెంట్ రూల్ పెట్టాడు. అందుకే నేను విధేయుడిని. ఆ విధేయత చూపించకపోతే నాకు పనిష్మెంట్ ఇస్తాను. డ్రెస్ వేసుకోరా, షూ వేసుకోరాలేదు, బయట నిలబడి, లేకపోతే ఈరోజు అటెండెన్స్ అయ్యాడు. ఆడు కమాండర్ అయ్యాడు, మీకు అర్థం అవడానికి అనమాట. రూల్స్ ఆడు కట్టుబడిలో ఉన్నాయి, వాడు రూల్లోనే వాడు నడుస్తాడు. ఏదైనా తేడా వస్తే పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. ఆ పవర్ ఉంది ఆడికి. అందుకే నేను విధేయుడిని సంతకం పెడతాను కింద. నేను సెలవు షీట్ రాస్తాను కదా, కింద నేను ఎందుకు రాస్తాను? విధేయుడు, నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అండర్ అయి ఉన్నవాడిని నేను. అది కూడా వీళ్ళు అర్థం చేసుకోకపోతారు. ఒకట్లేండి, ఒక్కొక్కటి ఆలోచన వేరేగా ఉంటుంది, ఆ విధంగా పోతారు. అల్లా తఆలా ఇదైతే వాళ్ళకి నేను మన్నించాను. అందరూ స్వర్గానికి వెళ్ళాలని కష్టపడుతున్నాం. కాన్సెప్ట్ ఒకటే కదా, ఏ లోపల ఏముంది? కాకపోతే
అర్థం ఆలోచన రీతి కాదు. సహాబాలు ఎలాగ అర్థం చేసుకున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటని ఏ విధంగా తీసుకున్నారు, ఎలాగ ఆచరించారు, అది మనకు కావాలి. అది తీసుకోలేదు. ఉట్టు పేరు ఒకటే. ఖుత్బాలు విన్నాను, ఖుత్బాలో కూడా జమాతుల్ ముస్లిమీన్. ఎవరు కాదన్నా జమాతుల్ ముస్లిమీన్ కాదని? ఎవరు కాదన్న వాళ్ళు ఎవరు? అన్నీ ఖురాన్ హదీసే చెప్తున్నారు. మళ్ళీ జమాతుల్ ముస్లిమీన్ అంటున్నారు. హువా సమ్మాకు ముస్లిమీన్. అమీర్తో చిమ్టేరనా తగిలి ఉండాలి, అమీర్తో తగిలి ఉండాలి. అమీర్ క్వాలిటీస్ ఇవి. అమీర్ క్వాలిటీస్ ఉన్నాయా? చూసుకోలేదు. ఇప్పుడు నేను ఈకో బండి కొనడానికి వెళ్ళాను. ఈకో అనేసి వ్యాన్ ఉంది పక్కన, చూశాను. ఈకో బండి ఎంత 1000 దాని కెపాసిటీ, ఇంజిన్ కెపాసిటీ, టైర్లు 5 సీటర్స్, ఏసీ చెక్ చేసుకున్నాను కదా. సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే చేశాను. లేదండి మీరు కొనేయండి, ఈకో కొనండి. కొనేసుకోండి, దానికి తెలుసుకోవాలా, ఐడియా ఉండాలా. దేనికి కొన్నాను, ఎందుకు కొన్నాను, ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి, ఎక్కడ అది పనిచేస్తుందా లేదా, ఎంత లోడ్ లాగా చూసుకోండి. క్వాలిటీస్ లేకుండా బండే కదండి కొనియండి, అమీరే కదండి బయట చేసేయండి, అమీరే కదా. అరే అమీర్కున్న క్వాలిటీస్ ఏమిటిది, ఇస్లామీయ షరియత్ ఏమిటిది చూసుకోవాలి. చిన్న వస్తువు కొంటే 10 సార్లు చూసుకుంటాం. ఇది ఆఖరి సమస్య. గుడ్డిగా వెళ్ళిపోయి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ రావాలంటే ఎంత బాధపడినా వాళ్ళకి మనసులో కొడుతుంటుంది. అరే ఇక్కడ ఏదో మనం పొరపాటు చేస్తున్నామేమో, పొరపాటు అవుతుందేమో ఉంటుంది, కానీ దాని నుంచి బయట రాలేరు, కష్టం అయిపోద్ది. ఒకసారి అరెస్ట్ అయిపోయినట్లు అయిపోద్ది అన్నమాట. అలా ఇవ్వాలి. హృదయాలను మార్చేవాడు ఆయన. దుఆ చేయాలి. సమయ సందర్భంలో ఎప్పుడైనా కలిస్తే చెప్తుంటాం. ఎవరైనా కలిసారనుకోండి చెప్తాం, సమయ సందర్భంలో ఇది కాదు బాబు ఇలాగా అంటాం. లేదు మీరు ఖురాన్లో చూపించగలరా, హదీస్లో చూపించగలరా? మేము చూపిస్తాం. ఎవరు కాదన్నారు? ఖురాన్లో ఉన్నాయి కదా. ఎవరు కాదన్నారు? లేదని హదీస్ అని ఉంది. హదీస్ కూడా 10, 11, 15 సార్లు వాడాడు ఖురాన్లో హదీస్. అలా అనేసి హదీసులు అని పెట్టిమన్నారు. రేటు హదీస్ అంటే మాట, అల్లా మాట, ప్రవక్త మాట, అల్లా దారి, ప్రవక్త దారి, ఇవన్నీ వచ్చాయి. దాంట్లో క్వాలిటీస్ ఉంటాయి. దాని మీద నడాలి కదా. నేను ఆలే తీసని బోర్డు పెట్టేసాం, వేరే వ్యతిరేకంగా నడిస్తే ఆలే సున్నతుల్ జమాత్ అన్నాడు. ఏది ఆలే బిదత్ చేస్తాయి, తెలిసిపోతుంది కదా. ఆలే సున్నత్ కరెక్టే, సున్నత్ మీద నడవాలి. నేనే చెప్తాను ఆలే సున్నతుల్ జమాత్ అని. తప్పే ఉంది? తప్పుందా ఆలే సున్నతుల్ జమాత్ చెప్పలేదు? తప్పలేదు. అంటే సున్నత్ మీద ఆచరించేవాళ్ళు. అవును. బిదత్ పని చేస్తే మీరు అడుగుతారు ఏదండి ఆలే సున్నత్ అంటున్నారు, బిదత్ చేస్తున్నారు. ఆలే సున్ని ఎవడు కదా. అలా ముస్లిం పెట్టుకున్నా అంటే ముస్లిం క్వాలిటీలు, ఆలదీస్ అంటే ఆలదీస్లో క్వాలిటీ ఉండాలి కదా. అది చూడాలి. అంతేగాని అన్ని బళ్ళే చూసుకోవాలి. ఏ బండి క్వాలిటీ, ఏది మంచిది. అలాగా కొంచెం ఆలోచించాలి. అయినా కొంచెం ఇప్పుడు తగ్గిందిలేండి. ఒక 10 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు చాలా స్పీడ్ ఉండేది. చాలా పనిచేసేదంతా కూడా ఆలదీస్ వాళ్ళ మీదే పనిచేస్తారు. ఎందుకంటే సులువు అనమాట. ఖురాన్ హదీస్ చూపిస్తుంది, అందరూ వచ్చేయండి. తొందరగా ఖురాన్ హదీస్ అంటే తీసుకున్నాడు ఎవడో అలాగే తీసుకుంటాడు. అందుకని ఎంతమంది అయితే ఈ జమాతుల్ ముస్లిమీలో ఉన్నారో 99% ఆలదీస్లో, 99%. 1% బయట వాళ్ళు ఎవరో వచ్చుంటారు. నా అనుభవం ప్రకారం మ్యాక్సిమం 99% ఉంది ఆలదీస్లో. మళ్ళీ దాంట్లో వేరే అయితే చూడండి, అలా చూసుకుంటే మనకు అనవసరం ఉంటుంది. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను ఆ విషయాలు, స్టడీ చేశాం కాబట్టి. మీరు జమాత్తో తగిలి ఉండాలి. ఎందుకంటే జమాత్తో లేకపోతే అల్లా యొక్క హస్తం ఉండదు. జమాత్తో తగిలి ఉండాలి. ఆ జమాత్ ఎలా ఉండాలంటే ఖురాన్ హదీస్పై నడుస్తూ ఉండేటటువంటి జమాత్ ఉండాలి. దాంట్లో 10 మంది ఉన్నారు, 10 మంది నడుస్తున్నారా ఛాలెంజ్ చేయొచ్చు. లేదు, 10 మంది నడక కదా, ఎవరో 2-3 ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎప్పుడు కూడా జమాతు లేకుండా ఎప్పుడు నాశనం అవ్వదు. జమాత్ మాత్రం ఉంటుంది, ప్రళయం వచ్చినంత వరకు కూడా ఉంటుంది. లేదు అన్నది ఉండదు. లేదు అన్నది లేనప్పుడు మసూద్ అహ్మద్ బిఎస్సి వారు ఎలా స్టార్ట్ చేశారు? లేకపోతేనే కదా స్టార్ట్ చేయాలా. నా మాట క్యాచ్ చేశారు మీరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, జమాత్ లేకుండా ఉండదు. ఒక జమాత్ అహ్పై ఉంటుంది, సత్యపడదు. అది లేకుండా మాత్రం ఉండదు. అది లేకుండా ఉన్నదని ప్రళయం వచ్చినట్లయితే ఉంది, జమాత్ ఉంది. ఆ
ఆ జమాత్ ఉంది. ఆ జమాత్ ఉంటుండగా మళ్ళీ వేరేగా ఇదే జమాత్ అనేసి ఫలానా సంవత్సరం నుంచి అనేసి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? రాదు కదా. ఆయన ఒకవేళ ఆయన ఉన్నారనుకోండి, ఆయన బైత్ చేసి ఉండాలి. ఆయన బైత్ చేసింది బైత్ 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 ఎక్కడికి వెళ్ళాలి? ప్రవక్త సలసల వారికి వెళ్ళి చైన్ తగలాలి. అలా ఉన్నదనుకోండి, ఆయన షరియత్ మీద మరి అమలు అవుతున్నట్లే, అక్కడ అమలు లేకపోతే లేనట్లే. అలా వస్తూ అమలు అవుతూ వచ్చిన వారి మీద బైత్ చేశారు ఆయన. అయినా సరే లేదు. పాకిస్తాన్లో ఎక్కడ ఉందండి? ఇండియాలో మొక్క. ఇండియా కదా, అది కూడా ఇండియాలో మొక్క. ఎక్కడక్కడ ఇస్లామిక్ కాన్స్టిట్యూషన్ ఎక్కడుంది? లేదు కదా. అలా చూసుకున్నా సరే వాళ్ళు చెప్పింది రెండు వైపులు తీసుకోవాలి. ఇప్పుడు క్రైస్తవులు చెప్పిని, ముస్లిం చెప్పిని రెండు టాలీ చేసుకొని చూసుకొని వెళ్తేనే సత్యం బయటకు వస్తుంది. లేదు నాదే చూడు నాదే చూడు నాదే చూడు అంటే అవదు అలాగా. ఓకే, అది కూడా చూడండి. ఓకే, వాళ్ళు చెప్పుకొస్తున్నారు, దాని యొక్క హిస్టరీ చూడండి ఎలా ఉంది, వాళ్ళు చేసేది ఎలా ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి చూడండి. అది కూడా ఫెయిల్యూరే. అక్కడ కూడా లేదు. బయాన్లు కూడా విన్నాను, దగ్గర 20-30 బయాన్లు ఉన్నాయి. అమీర్లు పాకిస్తాన్లో చేసినవి, సౌదీలో చేసినవి, బహ్రెయిన్లో చేసినవి చాలా వినేవాడిని. అప్పుడు క్యాసెట్లు సీడీలు వేసుకొని, ఇప్పుడంటే మొబైల్ వచ్చాయి. వాళ్ళు జుమ్మాలోని ఎలా ప్రసంగాలు చేస్తారు, ఏటి చెప్తారు, అన్నీ ప్రతి బయాన్లోని కంపల్సరీగా జమాతుల్ ముస్లిమీన్ పదం లేకుండా ఒక్క ఖుత్బా కూడా వినలేదు నేను. ఒక్క బయాన్ కూడా వినలేదు. ఎన్ని ఖుత్బాలు విన్నాను అంటే మనిషిలో ఒక ఇది వచ్చేస్తుంది కదా, అలాగే అనిపించింది. అప్పుడు అనుకున్నాను సరేలే. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎలాగ కలిసి ఉన్నారు, ఏ జమాత్లో కలిసి ఉన్నారు, ఎలాగ ఉన్నారు చెప్పండి, పర్లేదు. మళ్ళీ అంటే ఇప్పుడు అడిగిస్తాను ఆల్రెడీ. మళ్ళీ కొంచెం ఇప్పుడు 72 వర్గాలంటే 72 కూడా నాకు 73 వర్గాలంటే 73 చెప్తే నేను రాసుకుంటాను కొద్దిగా. నాకు తెలియదు, అందుకని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. తెలియదు అంటారా? ఓకే తెలిస్తే మిమ్మల్ని నేను ఓకే సరే చెప్పండి. అదే సింపుల్గా ఇందాక చెప్పాను, షియాలోనే ఉన్నాయి, తర్వాత అర్థం కాలేదు మళ్ళీ అడుగుతున్నాను. ఉస్మాన్ రజతుల వారి తర్వాత హజరత్ అలీ తర్వాత మళ్ళీ వర్గం అయిపోవడం, తర్వాత మావియా యజీద్ కాలం నుంచి అలాగ అయిపోయి స్లడ్ అయిపోయి ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టండి. మనకు కావాల్సింది ఏమిటిది? ఖురాన్ మరియు హదీస్, ఫినిష్. ఇదే మనకి స్వర్గానికి తీసుకెళ్ళదు, ఇదే సిరాతే ముస్తఖీం, ఇదే మనకి స్వర్గానికి వెళ్ళాలి. దాన్ని మళ్ళీ అవన్నీ చూసుకొని తీసుకొని వచ్చారంటే కిచిడి అయిపోద్ది. మళ్ళీ ఆడెవడు ఎప్పుడు మొదలు పెడతాడు, ఆడేటి రాశాడు, దాంట్లో మళ్ళీ ఎన్ని మొక్కలు అయిపోయాయి, ఈ మొక్కలు అవన్నీ తలనొప్పి. మనకు కావాల్సింది ఒకటే కావాలి, అదేమిటిది? అల్లా మాట కావాలి, ప్రవక్త వారి యొక్క మాట కావాలి. ఈ రెండిటికి కూడా సహాబీలు ఎలాగ అమలు చేశారు? మనకు లింక్ మన వరకు వచ్చింది ఏంటిది? ఖురాన్ని సహాబీ ఎలాగ అర్థం చేసుకున్నారు, హదీస్ని సహాబీ ఎలాగ అర్థం చేశారు. ఆ సహాబీ అస్హాబ్ ఉన్నారు కదా, వాళ్ళకి పిలువబడిందే అహ్లుల్ హదీస్ అని పిలువబడ్డారు. ఇప్పుడు సహాబీ ఇప్పుడు ఖురాన్ని మనకి ఈ విధంగా అర్థం చెప్పలేదు అనుకోండి, మనం డైరెక్ట్గా అర్థం చేసుకుంటాం అనుకోండి, పొరపాటు పడవచ్చు. అందుకే అస్హాబుల్ హదీస్ నుంచి మేము తీసుకోవాలి. అస్హాబుల్ హదీస్ పిలువబడ్డారు, అహ్లుల్ హదీస్ పిలువబడ్డారు. ఎవరు? సహాబీలు. సహాబీలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ప్రవక్త వారి దగ్గర నుంచి. ప్రవక్త వారికి ఎక్కడి నుంచి వచ్చింది? జిబ్రైల్ అల్లా దగ్గర నుంచి. అల్లా మాట, ప్రవక్త మాట, సహాబీలు తీసుకున్నారు. ఇలా కలిసే కదా. ఇప్పుడు సహాబీ తీసుకోవాలి మనం. సహాబీలకి అహ్లుల్ హదీస్ పిలువబడ్డారు, మనం పిలవబడ్డంలో తప్పులేదు. సహాబీలకి అహ్ల సున్నతుల్ జమాత్ అని పిలువబడ్డారు, మనం చెప్పుకోవడం తప్పులేదు. సహాబీలకి ముస్లిం అని పిలువబడ్డారు, చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ బేస్ ఏమిటిది? ఖురాన్ హదీస్ ఉండాలి. నేను చెప్పింది అది. సమయ సందర్భాన్ని బట్టి పేర్లు పిలిచిపెట్టారు, అది మనకి ఇంపార్టెంట్ కాదు. మనకు కావాల్సింది ఏంటి? ఖురాన్ హదీస్. ఖురాన్ హదీస్లో ఉంటుండగా పిలువబడ్డారంటే ఓకే, పిలువబడుకొని ఖురాన్ హదీస్ లేకపోతే తప్పు అయిపోద్ది. అర్థమైందా? అది నేను చెప్పాను. అహ్లే సున్నతుల్ జమాత్ అని చెప్పుకున్నాను నేను. కానీ సహాబీ ఎలాగైతే అహ్లే సున్నతుల్ జమాత్ పిలువబడ్డారు అలాగ లేదనుకోండి, నేను తప్పు పేరు పెట్టుకున్నాను. అలాగే అమలే సాలే యా అయ్యుల్ లజీనా ఆమను అతివుల్లా అతివు రసూల్. అక్కడ ఏమిటిది? అతివుల్లా అతివు రసూల్ అమలు చేయమంటున్నాం. అల్లా మాట, ప్రవక్త మాట మీద మీరు అమలు చేయాలి. అలా చేయకపోతే మీ కర్మలు వృధా.
యాయో లజీన్ ఆమను అతివుల్లా అతి రసుల్ వలా తుక్తీలు ఆమాలకు ఉండదు. అమల్ మీకు ఆచరణ వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడు వేస్ట్ అవుద్ది? అల్లాహ్ ప్రవక్తకి తప్పితే మనం వేస్ట్ అయిపోయినట్టు. అంటే తప్పకపోతే మనం వేస్ట్ అవ్వలేదు. దాని అర్థం అదే కదా, వేస్ట్ అవ్వలేదు మనం. ఎప్పుడు వరకు అవ్వలేదు? అల్లాహ్ ప్రవక్త మాట తీసుకున్నంత వరకు మనం అవ్వలేదు. ఎప్పుడైతే దాన్ని తీసుకోవడం మానేసామో అయిపోయాం. ఇది ఉంటే చాలు మనం. అది నేను చెప్పేది. ఇంకా మిగిలినన్నీ ఇంకా కిచిడి అంతనా, దాంట్లోకి వెళ్ళామంటే పొరపాడైపోతుంది. అంటే కొంచెం షార్ట్కట్లో అడుగుతున్నాను. అంతే, షార్ట్కట్లో ఒకటే ఆన్సర్ చెప్తాను మీకు. ఇచ్చారు నేను అంటే అంతే. నేను అడిగేది ఏంటంటే ఇంకా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఆడ పుస్తకం రాశాడు, ఈడు పుస్తకం రాశాడు, ఆడు ఇలా చెప్పాడు, అక్కడ మీటింగ్ అయింది, అక్కడ డిబేట్ అయింది, అక్కడేమో ఇవన్నీ కూడా తలనొప్పులు అనమాట. ఏం వద్దు, ఇంకా సింపుల్గా అనమాట. ఎందుకంటే పెద్ద చదువుకున్న పండితులు కాదు మేము. అదేదో గ్రామర్ మీద వెళ్ళి ఈ పదం ఇది వచ్చినప్పుడు ఈ ముస్లిం, ముస్లిమీన్, ముస్లిమూన్, ముస్లిమాన్, ముస్లిం అనే పదాలు ఎక్కడ వాడబడ్డాయి, ఎదరిది ముందు వస్తుంది, ముందుది వెనక ఎందుకు వచ్చింది, ఇవన్నీ డిస్కషన్స్ అయిపోయాయి. నేను ఆ గ్రామర్ పండితులు తల పట్టుకున్నారు. అది వద్దు. మనకు కావాల్సిన ఒకటే కావాలి. అల్లా మాట వచ్చింది, ప్రవక్త మాట వచ్చింది. ఈ రెండింటిని సహాబీలు ఎలా తీసుకున్నారు, సహాబీలు పిలువబడినటువంటి పేర్లు ఏమిటిది? అహ్లుల్ హదీస్ పిలువబడ్డారు, జమాతుల్ ముస్లిమీన్ పిలువబడ్డారు, అహ్లే సున్నతుల్ జమాత్ పిలువబడ్డారు. పిలుచుకోండి, కానీ దీని మీద బేస్ ఉండాలి. ఈ బేస్ లేకపోతే వేస్ట్. అది నేను చెప్పాను. హనఫీ అని పిలుచుకోబడలేదు, షాఫీ అని పిలుచుకోబడలేదు. ఈ పిలుచుకోబడలేదు తెలుసు మనకి, తెలిసిపోయింది. ఇక్కడ వచ్చింది 2, 3, 4 పేర్లు ఉన్నాయి, పిలుచుకోండి. దాని హిజ్బుల్లా అని పిలుచుకున్నారు. హిజ్బుల్లా అల్లా యొక్క జమాత్. అది ఎలా వచ్చింది అది నేను అడుగుతాను. అదే హిజ్బుల్లా అల్లా యొక్క జమాత్, అల్లా జమాత్. అది హదీస్లో వచ్చిందా అది? ఖురాన్ వాక్యం ఉంది. హిజ్బుల్లా ఖురాన్లో వాక్యం ఉంది. హిజ్బుల్లా అని అల్లా యొక్క జమాత్ అని పిలువబడింది. మరి అది ఆయతో మీరు చెప్పగలరా? అంటే మీకు ఎప్పుడు గుర్తుకొచ్చినా పర్లేదు. ఇన్షాల్లా ఉంది హిజ్బుల్లా. అంటే అది నేను విన్నాను, కాకపోతే అది కోడ్ అవ్వలేదు నా దగ్గర. నేను ఉంది, ఖురాన్లో ఉంది. ఒక ఆయన ఖురాన్ చెప్తే విన్నాను నేను. హదీస్ కాదు, అది ఖురాన్. అది అల్లా జమాత్ అని పిలవబడింది. ఇంకా దానికన్నా గొప్ప జమాత్ ఇంకే ఉందండి? కాదు, అది సమయ సందర్భాన్ని పిలవబడినటువంటి పేరు. అది ఇప్పుడు సలఫీ సాలిహీన్ సల్ఫే. ఇప్పుడు సాబీలు చెప్పాను కదా, దాని గురించి అడుగుతాను. ప్రవక్త వారు ద్వారా సాబీ అంటే ట్రయాంగిల్ చెప్తున్నాను. ఇలాగ వచ్చింది, సాబీ వచ్చింది. సాబీ నుంచి తాబీన్ వచ్చింది కదా, వీళ్ళందరూ సలఫే సాలిహీన్. మన్హాజే సలఫ్ అంటే సలఫే సాలిహీన్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మాట సహాబీలు ఎలాగ అర్థం చేసుకున్నారు, సహాబీల ప్రకారంగా తాబీ ఎలాగ అర్థం చేసుకున్నారు, తాబీల ప్రకారం తాబీ ఎలాగ అర్థం చేసుకున్నారు. ఈ లింక్నే సలఫే సాలిహీన్. అక్కడ వరకు ఇప్పటికీ ఉంది కదా. సలఫే సాలిహీన్ అంటే పూర్వీకులు. పూర్వీకులు ఎవరు? తాబీన్. వీళ్ళు పూర్వీకులు. దాన్నే సలఫే సాలిహీన్ అంటారు. దానికి సలఫీ అని పిలుస్తారు. ఏదైనా మళ్ళీ అదే అయింది. మన్హజ్ సల్ఫ్. మన్హజ్ అంటే గీటురాయి. మన్హజ్ అంటే గీటురాయి. ఆ గీటురాయి ఏంటిది? సల్ఫే సాలిహీన్ గీటురాయి అన్నమాట. మన్హజ్ అంటే గీటురాయి అండి. ఈ గీటురాయి ఏంటిది? దేన్ని కొలవడానికి? ప్రవక్త మాటని కొలవడానికి గీటురాయి. సపోజ్ బంగారం కొట్టడం దగ్గర గీటు ఉంది, దేనికి ఉపయోగిస్తాడు? బంగారాన్ని ఉపయోగించాడు. బంగారాన్ని ఉపయోగించింది ఆ గీటురాయి. ఈ ఇసుక ఏ క్వాలిటీ ఇసుక అని చెప్పదు కదా, దాన్నే సలఫ్ సాలిహీన్. ప్రవక్త వారి అనుచరులు, తాబీను, తాబీలు, దాన్ని చూసేటటువంటి గీటురైనే సలఫే సాలిహీన్. మనహజ్ అంటే గీటురాయి. మనహజ్ సల్ఫే సాలిహీన్ యొక్క మనహజ్ అంటే గీటురాయి. ఏమంటే ఇది దాని మనహజ్ ఒక అదే చూడడానికి అనమాట. చూడడానికి ఏమంటే చూడడానికి ప్రవక్త వారి యొక్క అనుచరులు తర్వాత వస్తున్నటువంటి దారి. కొలమానం కరెక్ట్ పదం. కొలమానకి మనహజ్ అంటారు. మనహజ్ అంటే ఏంటి? కొలమానం. ఏది కొలవడానికి? ప్రవక్త మాట అనుచరులు నడిచే లేదా, అనుచరుల తర్వాత వాళ్ళు నడిచే లేదా, ఆ తర్వాత ఈ లింక్నే అంటారు మనహజ్ సలఫే సాలిహీన్. ఇప్పుడు మనం ఇప్పుడు అమ్మలో చూడాల్సిన దాని నుంచి అంతే కదండి, సలఫే సాలిహీన్ అవసరం. దానికి ఏమన్నారు? సలఫీ అని పిలిచారు. సలఫీ అని పిలిచారు. సలఫీ అన్నా, అహ్లదీస్ అన్నా, సున్నీ అన్నా, అహ్లే సున్నతుల్ జమాత్ అన్నా, ముస్లిం అన్నా, అన్నీ కూడా దానికి వస్తాయి. ఇప్పుడు ముస్లిం అన్నారు. మోమినీన్, ముత్తఖీన్ అన్నాడు.
ముస్లిం ఎక్కువ, మోమినిన్ ఎక్కువ? మోమినిన్ ఎక్కువ. ఒక మెట్టు పైన మోహసనీన్ మెట్లు పెంచాడు. నేను ఇక్కడే ఉండిపోతాను ఎలాగవుద్ది? నువ్వు పైకి ఎక్కాల, మెట్లు ఎక్కాలి. నువ్వు ఒకటే మెట్టు మీద ఉంటుంటే ఉండు, నీ ఇష్టం. మా టార్గెట్ ఏంటిది? పైకి ఎక్కాల. అర్థమైంది? ఒకవేళ పేరే మీరు పెట్టుకొని అలా ఉండిపోయారు అనుకోండి, ఒకటో మెట్టు మీద మీరు నిలబడతానంటున్నాను, నిలబడండి, మాకేంటి? మేము ఇంకా ఎదురు వెళ్ళాలనుకున్నాం, వెళ్తున్నాం. ఇంకా నేను అల్లా తలా ఎక్కడి వరకు తీసుకెళ్తాడో, పైకి ఎక్కిస్తున్నాను, దర్జాలు ఇస్తానన్నాను, వెళ్తున్నాను. అలా చూసినా ఇది రిజెక్ట్ అయిపోయింది. ఏ విధంగా చూసినా సరే అది ఫెయిల్ అయిపోతుంది. ఇవన్నీ చూసే చేయలేదు చెప్పాను. ఆయన కూడా నచ్చిపోయాను. చూడు, నువ్వు తొందరపడి చేస్తున్నావు, ఆలోచించుకోవాలా. 4 రోజులు ముచ్చాడు కాదు, నువ్వు బయట చేసావు. అమీర్ నీకు ఏది కూర్చోమంటే కూర్చోవాలి, లేకమంటే లెగాలి. నువ్వు గోక్కోమంటే గోకాలి, గోకొద్దంటే గోక్కూడదు. ఏంటనుకున్నావు? అమీర్ ఇతాదంటే మామూలు విషయాలు అనుకున్నావు. చాలా పట్టుదలగా ఉండాలి. ఎప్పటి వరకు? షరియత్కి వ్యతిరేకంగా చెప్పలేనంత వరకు నువ్వు చేయాలి. నమాజ్ చెయ్యొద్దని అనుకోండి, కాబట్టి చెయ్యాలి. రోజా ఉండొద్దని అనుకోండి, అప్పటి వరకు నువ్వు వాడు ఏడు చెప్తే చేయడం. అదేనా మరి మామూలు విషయం. ఆ విషయాలు అమీర్కే తెలియదు. అలాంటప్పుడు ఆయనకి అమీర్ అని ఎలాగో మనం యాక్సెప్ట్ చేయాలి. సరేనా? అవన్నీ తెలుసు వాళ్ళకి. 100% అమలు చేయలేము, ఇది కరెక్టే, ఒకవేళ దాని మీద ఉన్నట్టయితేనే ఇది యూస్ చేయాలన్న తెలుసు. అయినా ఒకసారి వెళ్ళిపోయి కదా, ఇవన్నీ ఇంకా అదే పట్టుకుంటారు. వాళ్ళ మనసు చెప్తుంటుంది. మాతో ప్రేమగా ఉంటారు. అవును, కరెక్ట్, ఖురాన్ హదీస్లో చెప్పారు. కానీ ముస్లిం అని పిలుచుకోండి చాలు. ఎవరు కాదన్నారు? ముస్లిం కాదని ఎవరు చెప్పారు? నువ్వు ముస్లిం కాదని నేను చెప్పాను. నువ్వు నాకు చెప్తున్నావు ముస్లిం కాదని, కానీ నేను మాత్రం నీకు చెప్పలేదు కదా. కల్మా చదివాడు అంటే వాడు విధేయుడు అయిపోవడానికే ఎంటర్ అయ్యాడు. ముస్లిం అని చెప్పాలి. అడుగుతుంది వాడు కాఫీర్ అన్నది నీకు పవర్స్ లేవు. ఎలా చెప్పేసి నువ్వు కాఫీర్ అన్నది? ఖురాన్ ఆధారంగానే చెప్తున్నాను. సరే చెప్పు అయ్యా నువ్వు. మేమైతే అది చెప్పడానికి మాకు అర్హత లేదు. నేను నీకుంది, నువ్వు చెప్పుకో. అలాగే చెప్తారు. క్లియర్గా విన్నాను నేను. మేమైతే చెప్పాలి. మాకు లేదు సెల్ఫీ సాలీలో, అది మాకు కనబడలేదు అలా చెప్పాలి. మీరు చెప్పేది చెప్పాలి. కథలు చేసేయాలి, కథలు చేసి ఒకసారి చూద్దాం ఎలా కథలు చేస్తాం. మధ్యలో గొడవలు ఇద్దరు అమీర్లు అయిపోయారు. ఎలాగాలి ఆ కథలు చేసేయాలంటే అన్నాడు. ఆడు చూడండి ఎలా చేశాడు. వెళ్ళయ్యా, మీరు జమాతుల్ ముస్లిమీన్ వాళ్ళు కదా, వెళ్ళి కథలు చేసే, నేను చూస్తాను ఎలా కథలు చేస్తాను. చేయగలవు నువ్వు? మా ఫ్రెండ్సే కదండి, మా వాళ్ళే కదా అన్నారు. వాడు అలా చేశాడండి, ఇలా చేశాడండి, దొంగ చంపేస్తున్నాడు, కథలు చేశాడండి. కథలు చేసాను. పవర్ నీ చేతిలోనే ఉంది కదా, కథలు చేసే. ఎందుకు చేయట్లేదు? అమీర్ కదా, నువ్వు చేయాలి కదా. ఎందుకు చేయవు? మాటల వరకే. చేతలు వచ్చినప్పుడు అప్పుడు అది గుర్తుకొస్తాయి. ఇవన్నీ జనాల్ని మాటలతోటి మొగ్గు పెడుతున్నారు. చేతులతో పెట్టండి, అప్పుడు నమ్ముతారు. ఎవడైనా సరే నమ్ముతారు. తల వంచి తప్పదు అప్పుడు. ఏది లేదు. పండగ నమాజ్ ఎక్కడ చేయాలి? మసీదులో చేస్తారు. కళ్యాణ మండపం బుక్ చేసి చేస్తారు. చెప్తున్నాను మామూలుగా. అంటే ఒక్కసారి చెప్తే ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఏదేదో ఇప్పుడు టార్గెట్ పెడతారు. అలాగ అంటున్నాడు కదా, ఇది ఎందుకు చేశాడు, అది ఎందుకు చేశాడు, ఇలాగ ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ వచ్చి పడిపోతాయి. ఎందుకు అవన్నీ గొప్పలా? అర్థమైనా? నువ్వు ఖురాన్ హదీస్ మీద నడు. ఎవరైనా చెప్పారనుకో, విను. ఉందా ఖురాన్ హదీస్ ప్రకారం చెయ్యి, లేదంటే ఊరుకో. నా వల్ల తప్పు అయిపోయింది, ఒప్పించుకోవాలి. చిన్నోడు అయిపో కదా, కాదు చిన్నోడు అయిపో కదా, నీకు విలువ పెరుగుతుంది. ఇంకా తప్పుగా భావించడం కూడా పుణ్యకార్యమే. తప్పుని కప్పడానికి 10 తప్పులు చెప్తే నువ్వే అమీర్ అవుతావు. చెప్తుంది మామూలుగా. అలాంటి ఎన్నో సమస్యలు, 1, 2 ఎన్నో. భార్య పిల్లలతోటి, ఇరుగు పొరుగు వారితోటి, జమాత్లో ఉన్న మనుషుల చేత, జకాత్ విషయంలోని, ఉపవాసాల విషయంలోని, పండగ విషయంలో, 1, 2 ఎన్నని వింటాం. చెప్తాను 1, 2 వినగలం. ఎన్నని వినాలి చెప్పండి. అందు గురించే బాబు నీకు వస్తుంది. సలాం రావు, నమస్కారం, నీ దారేదో నువ్వు చూసుకో. మామూలు కనబడుతుంది సలాం అలీ, వాళ్ళు బాగున్నారా, సలాం కల మేము చేయడానికి రెడీ.
మేము ఎవరితో అయినా సరే పని చేయడానికి రెడీ ఖురాన్ హదీస్ ప్రకారం అంటే యాక్సెప్ట్ చేయాలి. లేదంటే మన ఆఖరికి పాడైపోతుంది. నీ గురించి కదా నేను చేసేది, నా ఆఖరి గురించి నేను చేసుకోవాలి. ఒక నిజాం ఉండాలండి దానికి. జకాత్ గురించి ఒక సిస్టమ్ ఉండాలి. షరియత్ ఇక్కడ నాఫీస్ చేయలేమనుకోండి, అయినా సరే మన సాయాశక్తులు ప్రయత్నించాలి. ఒక బైతుల్ మాల్ పెట్టి ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు, జమా చేశారు. జమా చేసిన తర్వాత ప్రతి ఏరియా యొక్క మంచి చెడులు తెలుసుకున్నారు, ప్రతి ఏరియాలో ఉపయోగించారు. నాకు ఇష్టం వచ్చిందో నేను ఉపయోగించేయడం కాదు, నా ఊర్లోనే నేను వాడేయడం కాదు, ప్రతి ఊరు మీద కూడా కన్ను పెట్టాలి, ప్రతి ఊరికి న్యాయం చేయడం చూడాలి. ఏది సిస్టమ్? సరే ఎన్నో వస్తుంటాయి అన్నీ, మనం అవన్నీ పట్టించుకుని మన బుర్ర పాటు చేసుకోవడానికి. నీ సమయం ఎక్కువ తీసుకున్నాను నీ అనుభవం లేదండి, నేను తెలుసుకోవడానికి వచ్చాను. కరెక్టే. కానీ మొక్తసరిగా 2-3 మాటలు. ఒకటే, పేరు వల్ల స్వర్గానికి వెళ్తారనేసి నా ఆలదీస్ వారు చెప్తారు. మీరు ఎక్కడ నువ్వు ఆలదీస్ అయితేనే నువ్వు స్వర్గానికి వెళ్తావు, లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అనేసి ఒక్క ఆలిం భయాన్ని చూపించాను. ఖురాన్ హదీస్ మీద నువ్వు ఆచరించకపోతే నరకానికి పోతావు. అదేనా? ఖురాన్ తీసుకో, హదీస్ని తీసుకో, నువ్వు ఆచరించు, నిస్సందేహంగా మనకి సాఫల్యం అదే. ఇంకా లేదు నువ్వు పేరు పెట్టుకోవాలా, నువ్వు ఆలదీస్ని పేరు పెట్టుకుంటేనే నువ్వు స్వర్గానికి వెళ్తావు, ఆలదీస్ని పేరు పెట్టుకోలేదా నువ్వు నరకవాసివి అన్నట్లుగా ఒక్క ఆలిం ఫత్వా చూపించండి. మక్కాలోని మదీనాలో చదివి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గ్రామర్లు మహా పండితులు. ఒక్కొక్కరు ప్రతి అక్షరానికి 100 అర్థాలు తీస్తారు. అంత పండితులు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్క నోటండి కూడా నేను అదే స్టడీ చేస్తుంటాను. మన న్యూట్రల్ పర్సన్స్ మనం అదే స్టడీ చేస్తుంటాం అన్నమాట. ఈ మసూదీ భయాలు ఎన్ని విన్నా సరే అయ్యే ఉంటాయి. నువ్వు జమాతుల్ ముస్లిమీన్తో తగిలి లేకపోతే నువ్వు నరకం పోనట్ల, నువ్వు అమీర్ మాట వినకపోతే నువ్వు నరకం. అమీర్ క్వాలిటీస్ ఏంటిది, నువ్వు చెప్తున్నది ఏంటిది, ఏ అమీర్ మాట వినాలి, ఎలాంటి అమీర్ మాట వినాలి? ఏది ఆడు గుడ్డోడే అనుకోండి అమీరు, కానీ షరియత్ చూడాలి కదా. ఆడు నీగ్రోడ్ నల్లటోడే, షరియత్ చూడాలి కదా. షరియత్ లేకుండా అమలు చేస్తున్నా. ఆ మాట ఎందుకన్నారు? వాడి యొక్క డబ్బుదనం లేకపోయినా పేదవాడైనా సరే ఏదైనా తక్కువ పరేజ్గారిలో ఆడిని తీసుకో, అది చూడండి మీరు. ఆడు నీగ్రోవాలా, నల్లటోడా, తెల్లటోడా, సొట్టోడా, అది చూడకండి అన్నారు. అది క్వాలిటీ ఉండాలి కదా. ఏది అది లేదు, అలా ఉంది. సరేలేండి, అల్లా ఏదో ఖురాన్ చదువుకోవాలి టైంకి, ఏదో కొంచెం మన వల్ల ఏంది చిన్న పని చేసుకొని పోవడం. ఈమాన్ అమల్ 2 ముఖ్యం. మన స్వయంగా ఆచరించాలి. ఆచరిస్తేనే మన మాటల్లో కానీ మన చేతల్లో కానీ అల్లాహ్ ఆ పవర్ పెడతాడు. లేదు అంటే డబ్బాలాగే ఉంటుంది. బోల్డ్ మంది పెద్ద పెద్ద పండితులే అలా ఉన్నారు, డబ్బాలు ఉన్నాయి, చాలా డబ్బాలు ఉన్నాయి. లోపల చూస్తే ఏమీ లేదు. ఫజర్ చేస్తే అసర్ కనబడరు, అసర్ చేస్తే ఇషాన్ కనబడరు. పిల్లల పెళ్ళిళ్ళు చూస్తే ఎలాగంటే అలా చేస్తున్నారు. మాకు కట్నం వద్దండి, మీ అమ్మాయికి మీరు బంగారం వేసుకోండి 40 తులాలు, మీ అమ్మాయికి వేసుకోండి, మేము అడిగాము మాకు కావాలి. మీ అల్లుడికి షాప్ పెట్టేసి ఇవ్వండి, మీ పాపన మీ అల్లుడే కదా ఉంటారు, షాప్ పెట్టి సౌదీకి పంపించండి, మా కట్నం తీసుకోండి. లేకపోతే భూమి ఇల్లు ఉంది కదా, ఇల్లు రాసేయండి, కట్నం తీసుకోండి, కట్నాలు ఆరాం. ఈ విధంగా ఇలాగ తయారైపోయి చేస్తుంది. కట్నం తీసుకోకూడదండి. మేమేమో ప్రవక్త వారు నిషేధించారు. మరి ఈ విధంగా అలా చూసుకోవాలి. అవన్నీ మనం ఒకరి గురించి చెప్పుకొని మన పుణ్యాలు పాటు చేసుకోవాలి. కానీ ఇలాగ ఉన్న సమాజం అంటున్నాను, అలాంటి సమాజం నుంచి అల్లాహ్ రక్షించాలి. మనం చూడవలసింది ఖురాన్ హదీస్ చూడాలి, సాధ్యంతో అమలు చేసుకుని వెళ్ళాలి. మన వాళ్ళు పొరపాటు, ప్రతి జమాత్ వాళ్ళ వల్ల పొరపాటు పడుతుంది. హదీస్లో లేవన్నా పొరపాట్లు ఉన్నాయి, కాదని లేదు. అలానే జమాత్ వదిలేయలేము, జమాత్ని మనం రిజెక్ట్ చేయలేము. దాంట్లో ఉండొచ్చు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు తీసుకున్నాము. సల్ఫీ సాలీన్ అంటే అదే కదా, మంచిగా తీసుకోవాలి. ప్రవక్త మాట, ఖురాన్ యొక్క మాట, సహాబీల మాట ఎలా తీసుకున్నారో అదే అంతవరకు మనం చూద్దాం, అది మనం తీసుకోవాలి. మన సహజంగా అమలు చేసుకుని వెళ్ళాలి. ప్రతి దాంట్లోనే కొరతలు ఉంటాయి. సక్తా ఎవరు, ఓకే ఎవరు నిజమే, కాలం లేదు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, అదేనా.
ఇచ్చేవాళ్ళు ఇస్తారు. తహజ్జుద్ చేయరు, చేసిన వాళ్ళు చేస్తున్నారు అల్లా దయ వల్ల. చేయలేని వాళ్ళ గురించి మనం ఎందుకు? అదే ఇలాంటి కొన్ని ఉంటాయి. ఇది చదవరు, అది చదవరు, చిన్న చిన్నవి ఉంటాయి, కాదలేదు. మనకి సయ్యది సందేసిందా, మనకు తెలిసిపోయిందా, అమలు చేద్దాం. అమలు చేయదు ఆడు జవాబు ఇచ్చుకుంటాడు. వాడు జమాత్ నుంచి తీసిపారాడు, పవర్ నీకు ఇచ్చాడు. అర్థమైందా? ఫలానా పని చేయడండి వాడు కాదండి. కొన్ని అర్కాన్లు ఉన్నాయి, అది చెయ్యకపోతే నమాజ్ అవ్వదు. సున్నత్ ఉన్నాయి, సున్నతే మోకిదాలు ఉన్నాయి. సున్నతే మోకిదాలు ఉన్నాయి, అది చేయకపోతే సున్నత్కి దగ్గరికి వెళ్ళవు. కొన్ని సున్నతే గైర్ మోకిదా ఉన్నాయి, అది చేయలేదు, దానివల్ల పెద్ద పట్టులేదు. కానీ చేయాలి, చేస్తే మంచిది. చేయకూడదంటే మళ్ళీ తప్పు. చెయ్యాలి, చెయ్యట్లేదు, దాని గురించి నువ్వు అంత చేయవలసిన అవసరం లేదు కదా. లేదు ఏంటిది, నీళ్ళు నిలబడి తాగేసాడు, వామిటింగ్ చేయాలి. ఏమంటారు తెలుగులోని, కక్కియాలి, వాంతి చేసేయాల, నిలబడి తాగేసాడు. అరే నిలబడి తాగినవి కూడా ఉన్నాయి కదయ్యా. నిలబడి తాగినకి సందర్భం ఉంది, తాగాడు, ఓకే, ఆడికి తెలియకుండా ఏదో తాగాడు, పోనీ తెలుసుండే తాగేశాడు అనుకో, అంతే. వాంతి చేసి అలా అంత ఇది ఉందా? లేదు చేసి అలా నిలబడి, ఎలాగా నువ్వు అంత దీనిగా నిలబడిపోతానంటే ఎలాగా? అదే చెప్తున్నాను. కానీ నువ్వు చెయ్యాలా, చేయకపోతే నువ్వు వేస్ట్, నువ్వు హదీస్ మీద అమలు చేయాలి, నువ్వు అలదీస్ కాదు అని నేను రిజెక్ట్ చేయలేదు కదా. కొన్ని సందర్భాలను, కొన్ని సమయ సందర్భాలు ప్రవక్త సలహా నిలబడి కూడా పాస్ చేశారు. ప్రవక్త నిలబడే చేశారు, నేను నిలబడే చేస్తాను. అరే కూర్చొని చేసినవి కూడా ఉన్నాయి కదా. అదేనండి, కూర్చొని ఇది మంచిది తీసుకో. ఎప్పుడో సమయ సందర్భం నీకు అవ్వలేదు, కాంట్ బట్ జరగలేదు, అలాంటప్పుడు చేసామంటే సరే చేసావు, దాంట్లో ఉంది. చెప్పులతో నమాజ్ చేశారు, నేను చెప్పులతో మసీదులో నమాజ్ చేస్తాను. ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఎందు గురించి చేశారు, ఏంటి కారణం ఏమైనా చూడాలి కదా. లేదు నేను చెప్పులతో మసీదులో నమాజ్ చేస్తానండి, అదేనా? చెప్పులతో నమాజ్ చేశారు కదా ప్రవక్తలు, నేను మసీదులో చెప్పులతో నమాజ్ చేస్తాను. ఏమంటారు చెప్పండి? అది ఉంది కదా. కాదు మామూలు చెప్తున్నాను, ప్రవక్త సల్లల్లాహు వారు చెప్పులతో నమాజ్ చేశారు. ఇప్పుడు నేను మసీద్కి వచ్చి చెప్పులతో నమాజ్ చేస్తాను, ఏమంటారు? జమాత్లో వచ్చేస్తాను నేను. ఎవరైనా అంటారు ఆ మాట. మీరే కాదు ఎవరైనా సరే ఆ మాట అంటారు. అంటే చెప్పులు బయట పెట్టి వచ్చి నమాజ్ చేసుకోండి. లేదు హరాం, నేను చెప్పులతోటే చేస్తాను, నువ్వు ఒక హరాం మాట అన్నావు అంటే ఎలా ఉంటుంది అక్కడ? చెప్తున్నాను. కానీ ఒక సమయం సందర్భంలో ఒక టైంని బట్టి ఆ హదీస్ని వాడచ్చు. ఇప్పుడు సముద్రం పక్కన వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్, చెప్పులు ఉన్నాయి వేసుకుని వెళ్ళాం, జమాతో చెప్పులతో నమాజ్, షూతో నమాజ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ పరిశుభ్రమైనటువంటి ఇసుక, మొత్తం ఎటువంటి గత్తర్ లేదు, ఏమీ లేదు, ఏమీ అంటుకోదు, మన గ్యారంటీ ఉంది. అక్కడ జమాత్ చేసుకుంటాను. నేను వాడాను, హదీస్ వాడాను కదా అక్కడ. లేదు నేను మసీదులోనే వాడతాను, ప్రవక్తలు చేశారు కదా. ఏమైనా సమయం సందర్భం ఏదైనా ఉండాలి కదా. ముస్లిం చెప్పమన్నారు, ఎప్పుడు ఎక్కడ ఎందుకు చెప్పమన్నారు? మొత్తం ముస్లిమే చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎందుకు చెప్పారు, సందర్భం ఏంటిది, అది తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేస్తున్నారు. అవ్వదు కదా. ఎలాగైతే చెప్పులు వేసుకున్న మసీదుకి వస్తే ఎలాగైతే చెప్పాం, అలాగే దాన్ని కూడా చెప్తున్నాం. వాడారు కాదని లేదు. ఎప్పుడు వాడారు, ఎందుకు వాడారు, దేని గురించి చూడాలి కదా, వెనక ముందు చూడాలి కదా. బైబిల్లో వచనాలు ఉన్నాయి, బైబిల్ తీసుకుని వాడు నేనే దేవుడిని అన్నట్లుగా నిరూపిస్తాను అన్నాడు. వెనక ముందు వచనాలు చూస్తే దాని ఆన్సర్ ఉంది అక్కడే. ఇప్పుడు సులైమాన్ అలైహిస్సలాంది చెప్పాను కదా, బిల్కిస్ రాణికి రాసింది, ముస్లిమే రాని ఉంది. ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, ఆ కాంటెస్ట్ ఏంటిది, వెనక ముందు వాక్యాలు చూస్తే అప్పుడు అర్థం. ఇదొక స్టోరీ, పరంపర వస్తుంది, పైనుంచి వస్తుంది. హుద్హుద్ పక్షి కనబడకుండా పోయింది, ఒక సమావేశంలో రాలేదు, హుద్హుద్ వచ్చింది, సులైమాన్ వారు అడిగారు, అది చెప్పింది ఫలానా దగ్గర. అయితే సరే ఉత్తరం తీసుకెళ్ళి ఇయ్యు అనేసి ఉత్తరం రాశారు. సమయం మొత్తం చూస్తే మీకు అర్థం అవుద్ది. లేదు ఇదే అంటే అలా ఉంది, అదంతా కూడా అదే కాన్సెప్ట్లో ఉంది, ఇంకేం లేదు. వెనక ముందు ఆయతలు చూస్తే మీకు అర్థమైంది. ఎన్ని దగ్గర 6 7 ఉన్నాయి ముస్లిం అనే వచ్చే పదాలు.
హువ సమ్మాకు ముస్లిమీన్ వమా తమవుతున్న ఇలా ముస్లిమీన్, ఈ వాక్యాలు 6 8 వస్తాయి మొత్తం ఖురాన్లోని. ఆ సమయ సందర్భాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ అదొకటే తీసుకుంటారు, ముస్లిం 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 ముస్లిమీన్ ముస్లిం. వెనక ముందు చూస్తే అర్థమైపోయింది. నేను లెటర్ అలాగే రాశాను. లెటర్ రాసినట్టు ముందు వాక్యాలని వెనక వాక్యాలని తీసుకొని ఈ ముస్లిం అనడానికి కారణాలు ఇవి, ఎక్కడ ఉపయోగించడానికి కారణాలు ఇవి అనేసి మొత్తం లెటర్ అలాగే రాసుకొచ్చాను. పిలిచాడు, కాదలేదు. ప్రవక్త వారి హదీస్ తీసుకున్నాను. ఇదిగో ముస్లిం అనేసి పిలిచారు, ఎందుకు పిలిచారు, ఇదిగో మొహాజీలను అన్సార్లని గొడవ అయింది, గొడవ వల్ల వాళ్ళకి గొడవ పెద్దదవుతుంది, దాన్ని సమకూర్చడానికి ఇద్దరు కలపడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాడారు. బైత్ చేయమన్నారు, ఎక్కడెక్కడ ఏ ఏ బైతులు చేశారు, ఎందు గురించి చేశారు, ఏ సమయ సందర్భాలు చేశారు, మొత్తం వెనక ముందు నా హిస్టరీ చూడాలి కదా. దానికే సెల్ఫ్ అని అంటారు. ఆ హదీస్ని ప్రవక్త వారి మాటని సాబీలు ఎలా తీసుకున్నారు, తాబీ ఎలా తీసుకున్నారు, తాబీ ఎలా తీసుకున్నారు, మనం ఎలా తీసుకోవాలి, అలాగే అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. అంతేగాని నేనే అర్థం చేసుకుని ఇదే నువ్వు అర్థం చేసుకో అంటే అది కరెక్ట్. మన వల్ల పొరపాటు జరగవచ్చు, కానీ ప్రవక్త ద్వారా పొరపాటు జరగదు. ప్రవక్త అనుచరులు సమయ సందర్భాన్ని వాడతారు. దాన్ని ప్రవక్తలు చేశారు, దాన్ని సమయ సందర్భాన్ని వాడేవారు, అనుచరులు వాడారు. సెల్ఫ్ అయిన దాన్ని తీసుకున్నారు, మనం కూడా తీసుకోవాలి. సాబీలు కూడా నిలబడి పాస్ చేశారు, దాన్ని ఎక్కడ వాడారు అక్కడే వాడారు. లేదు ప్రవక్త వారు వాడారు, నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అనలేదు. ఇది కావాలి, ఇది అహ్లదీస్లో ఉంది క్వాలిటీ, వేరే దగ్గర ఎక్కడ చెప్పారు. అహ్లదీస్ ఎప్పుడు దాని మీద ఫోకస్ చేస్తాడు. ఈ హదీస్ జైఫ్ ఎందుకైంది, జైఫ్ అవ్వడానికి కారణం ఏమిటి, మత్లు గైర్ మత్లు అంటే ఏమిటిది, ఇది అవ్వడానికి ఇదంతా రీసెర్చ్ ఎవడు చేస్తాడంటే అహ్లదీసే చేస్తాడు, ఎవడు చేయడం. అందు గురించి అహ్లదీస్కి అంత విలువ. అహ్లదీస్ చెప్పుకోవడం అని పొరపాటు లేదు అనడానికి ఆధారాలు ఇవే. ఎందుకు ప్రవక్త వారు అనుచరులు పిలువబడ్డారు, అనుచరులు తాబీ అలా వస్తుంది. ఎందుకంటే జమాత్ ఎప్పుడు ఉంటుంది అన్నారు, అది ఉంది అక్కడ నుంచి. దాని ఫౌండర్ మళ్ళీ ఎవరు, ప్రవక్త వారు అవుతారు. ఖురాన్ హదీస్కి ఫౌండర్ ఎవరు అవుతారు, అల్లా మరి ప్రవక్త అవుతారు. అల్లా మాట ప్రవక్త అక్కడి నుంచి వచ్చింది. మిగిలిన అన్నిటికీ ఎక్కడో దగ్గర ఏదో లింక్ ఉంటుంది. 1800లోని 1700లోని ఎవడో స్థాపించాడో ఎవడో అవన్నీ మనకు తెలిసిపోయింది కదా. ఇంకా దాని ఉంది. దీనికి ఉన్నారా ఉంటే కట్, ఇమీడియట్లీ కట్. అపాదించారు ఖురాన్ హదీస్కి ఎవరైతే ప్రేరేపించారో వారి మీద ఆయనే స్టార్ట్ చేశాడు, ఆయనకి ముందు హదీస్ లేదా, ఖురాన్ లేదా. అబ్దుల్ వహాబ్ నజ్దీ అంటారు, ఆడెప్పుడు పుట్టాడు ఫలానా. ఖురాన్ హదీస్ని ప్రజలకు తీసుకెళ్ళాడు, రెవల్యూషన్ తెచ్చాడు, ఫోర్స్ తయారు చేశాడు. ఓకే, మంచి పనే కదా చేశాడు. లేదా ఆయనే ప్రేరేపించాడు, ఖురాన్ హదీస్ మీద రండి, ఖురాన్ హదీస్ రండి, అహ్లే సున్నతుల్ జమాత్ అంటే ఇదే, అహ్లే బిదత్ ఇదంతా చేసిన తప్పు, కబర్లు గిబర్లు అన్నీ లెవెల్ చేసాడు, మంచి పనే చేశాడు. ఖురాన్ హదీస్ ప్రకారంగా ఆయన చెప్పాడు. ఆయనే స్థాపకుడు ఎలాగవుతాడు. అప్పట్లో ఏమైంది, చాలా షిర్క్ అది ఎక్కువ అయిపోయింది అనమాట. దాన్ని ఆయన ఒక రెవల్యూషన్ తెచ్చాడు, ఉద్యమం తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చి సౌదీ గవర్నమెంట్ కూడా కదిపేశాడు. 4 ముసలాలు ఉండేవి, హనఫీ షాఫీ మాలికి చదివారు. దాన్ని కూడా సూర్య బక్రా వాక్యం ఉంది కదా, ఇబ్రాహిమీ ముసల్లా అనేసి వస్తుంది వాక్యం సూర్య బక్రాలో. అది రాశాడు, లెటర్ రాశాడు. ఖురాన్ చెప్తుంటే ఒకటే ముసల్లా ఉండాలనేసి మీరు 4 ముసలాలు ఎలా పెట్టారు అనేసి రాజుకి రాశాడు లెటర్. రాజు మీటింగ్ పెట్టాడు, ఏంటి ఇలాగా అబ్దుల్ వహాబ్ రాశాడు, ఏంటి సంగతి కదా. అంతేనండి, మొత్తం ప్రపంచం అంతా గందరగోళం చేసాడు. లేదు దీని గురించి నాకు క్లారిటీ కావాలి. మళ్ళీ ప్రపంచం అంతా ఏదో చెడ్డవాడాడు, కానీ మాట ఎవడది, ఇది ఖురాన్ మాట, ఇది దీన్ని డిసైడ్ చేయండి అన్నాడు. కూర్చున్నాడు, చెప్పాడు హనఫీ షాఫీ మాలికి. ఈ నమాజ్ చేస్తే ఆడ చేయట్లేదు, ఆడాజాయిస్తే ఈడు జవాబు ఇవ్వట్లేదు, 4 సార్లు నమాజ్లు అవుతున్నాయి, ఏంటిది ఇది, ఇది చెప్పింది కరెక్టే అనిపిస్తుంది, తీయండి అన్నాడు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ రోజు నుంచి రాస్తాడనమాట. ఏమంటారు దానికి, షాహీ రికార్డ్ అంటారు. షాహీ రికార్డ్ అంటే రాజుల యొక్క ఒక రికార్డు ఉంటుంది అన్నమాట. దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్ పెట్టేశాడు అంతే. ప్రళయం వచ్చినంత వరకు కూడా ఒకటే ముసల్లా ఉండాలి, ఇబ్రాహిం ముసల్లా, హనఫీ షాఫీ మాలికి తీసిపారండి, ఉంటే తీసిరండి, నాకు ప్రూఫ్, బంగారంతో తయారు చేసిస్తాను, బంగారంతో తయారు చేస్తాను, అంత డబ్బుదనం అల్లా తల ఇచ్చాడు. లేదు కదా, ఒకటే ముసల్లా ఉండాలి, మిగిలిన తీసి పారేశాడు అన్నారు. ఆడేనండి అహ్లదీస్ తీసుకొచ్చాడంటే అర్థం ఉందా, ఆడే ఫౌండర్ అండి, అక్కడి నుంచే స్టార్ట్ అయింది అహ్లదీస్ అన్నది. దాని ముందు లేదు, దాని ముందు చెప్పుకోలేదు, జనాలు పిలుచుకోలేకపోయారు. ఆడొచ్చి జనాలని పలిచేశాడు.
ఓపెన్ చేస్తాడు అనమాట. దానికి ఆయన ఎలా కౌంటర్ అవుతాడు? ఖురాన్ హదీస్ అప్పటి నుంచి ఉంది, అప్పటి నుంచి ఆచరించే వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా సహాబీలను పిలిచే పదం ఉంది, అహలుల్ హదీస్, అహలుల్ ఖురాన్, పిలిచిన పదాలు ఉన్నాయి కదా. అహలుల్ ఖురాన్ కూడా పిలిచింది ఉంది. హదీస్లో ఉందా? అహలుల్ ఖురాన్ ఉంది కదా, ప్రవక్తలు పిలుస్తారు కదా. ఒక మసీదులోనే కూర్చొని ఖురాన్ చదువుతూ ఉంటారు, వాళ్ళకి దువా చేస్తారు, అహలుల్ ఖురాన్ మీరు ఎల్లప్పుడూ కూడా స్థాపితంగా ఉండండి అనేసి. మంచి జమాత్, అహలుల్ ఖురాన్ జమాత్ మంచి జమాత్. అంటే ఖురాన్ని భద్రపరిచేటువంటి హాఫీజులకి పిలిచినటువంటి పదం అది వాడారు. ఏదైనా లేదు మీరు అహలుల్ ఖురాన్ పేరు పెట్టుకుని స్వర్గానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు, దాని అర్థం అది కాదు కదా. చూడాలి అందులో అల్లాదేవల్ల బుఖారీ, ముస్లిం, అబూదావుద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నే మాజా, సై ఇబ్నే ఖుజైమా, మొత్తం అన్నీ ఏదొచ్చినా చూస్తాం, వింటాం, అందరిది వినాలి. ఖురాన్ హదీస్ ఉందా తీసుకోవాలి, లేదా ఎవరెవరు ఎలా తఫ్సీర్ చేశారు ఖురాన్ అవి కూడా జాగ్రత్త పరిచయం అనమాట. మసూద్ అహ్మద్ బిఎస్సి గారు జమాతుల్ ముస్లిమీన్, ఈ సింబల్ చూస్తే చెప్పవచ్చు మీరు, ఎక్కడైనా సింబల్ ఉంటుంది, ఇది చూస్తే మీరు పోల్చవచ్చు. చాలు వాళ్ళు ఏ పుస్తకం మీద ఇది ఉందో మసూద్ అహ్మద్ బిఎస్సి మీరు చదువుతారా? ఇది 130 సూరా బకరా 137 చదవండి ఒకసారి, అంటే ఈ క్లాస్ ఏం ఇచ్చారు? సహాబా గురించి ఉంది కదా, 137 పేజీ నెంబరా? పేజీ నెంబర్ కాదు, సూరా బకరా సూరా బకరా 137. 137. కష్టపడ్డాడు అప్పుడు. 180, 137, 137, 180, 123, 125, 143. నూట 36 కదా, 7. ఫైన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదా వ ఇన్ తవల్లౌ ఫఇన్నమా హుమ్ ఫీ షక్కిన్ ఫసయఖూలు ఫీకుమ్ అల్లాహు వహువస్ సమీఉ అలీం. ఇదేనా మిస్ల్ అంటే ప్రవక్త వారి అనుచరుల గురించి ఇక్కడ సందర్భం వస్తుంది. ఇది ఫైన్ ఆమను ఏ విధంగా అయితే విశ్వసించారో, బిమా మిస్లి ఉదాహరణ ఇస్తాడు, మా ఆమంతుం వారిలాగా, బి ఫఖద్ ఇహ్తదావ్ वइन तवल्लो फ़इन्नमा हुम। तर्जुमा छोड़ दो। और अय रसूल अहले किताब कहते हैं यहूदी हो जाओ या ईसाई हो जाओ तो तुम्हें हिदायत मिल जाएगी। आप कह दीजिए कि नहीं, ऐसा नहीं हो सकता, हम तो एक अल्लाह के परस्तिस इब्राहिम के दीन पर कायम है। वो ना यहूदी था और ना ईसाई, और वो मुशरिकीन में से भी नहीं थे। पेन और आए ईमान वालों लोगों से कह दो कि तुम अल्लाह पर ईमान लाते हैं और इस किताब पर ईमान लाते हैं जो हम पर नाजिल हुई है, और उन किताबों पर भी ईमान लाते हैं जो इब्राहीम, इस्माइल, इसहाक, याकूब और औलाद याकूब पर नाजिल हुई थी, और हम उन किताबों पर भी ईमान लाते हैं जो मूसा और ईसा को दी गई थी, और न सिर्फ इन किताबों पर
बल्कि हम तो उन किताबों पर भी ईमान लाते हैं जो तमाम अम्बिया को उनके रब की तरफ से दी गई थी। हम उन नबियों में किसी किस्म की तफरीक नहीं करते कि किसी को माने और किसी को नहीं। हम तो सबको मानते हैं और हम सब अल्लाह वाले हैं कि हम मुस्लिम हैं। చూసారా ఇక్కడ బ్రాకెట్లో పెట్టారు చూడండి और हम सब अल्लाह अकेले के ముస్లిం है ఒకే ఒక దైవారాధకుడు నేను ఇక్కడ ముస్లిం అని రాశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అరబ్బీలో మీకు ముస్లిం ఎక్కడైనా ఉందా? మళ్ళీ చదువుతాను చూడండి. ఫఇన్ ఆమను, ఆ విధంగా విశ్వసించానంట. బి మిస్లి, ఉదాహరణ చెప్పిన మా ఆమంతుం, వారు బిహి ఫఖద్ ఇహ్తదౌ వఇన్ తవల్లో ఫఇన్నమా హుం ఫీ షక్కిన్ ఫసయక్ఫీకుముల్లాహు వహువ సమీఉల్ అలీం. అంటే మీరు చదివింది 137 కాదు, అదే చదువుతాను. 35, 36 దీంట్లో వచ్చి వనహను లహు ముస్లిమూన్ అహాదీ మిన్హుం, ఇక్కడి నుంచి హూలు ఆమన్నా, ఈ విధంగా చెప్పండి. బిల్లాహి, అల్లాపై విశ్వసిస్తాం. వమా ఉన్జిలా, అవతరించిన. ఇలైహిన్ వమా ఉన్జిలా, దీనికి ముందు అవతరించిన. ఇలా ఇబ్రాహీమా, ఇబ్రాహింపై. వ ఇస్మాయిల్, ఇస్మాయిల్పై. వ ఇస్సాహా, యాకూబ్పై. వ యాకూబా, యాకూబ్ మీద. వల్ అజ్బాత్, వారిపై కూడా. వమా ఊతియ మూసా, మూసాపై కూడా. వ ఈసా వమా ఊతియన్ నబియ్యూన్, ప్రవక్తలపై. మిర్ రబ్బిహిం, అల్లాహ్ తరపు నుంచి. లా నుఫర్రిఖు, భేదాభిప్రాయం చేయము. బైన అహదిం, వారి మధ్యలో. మిన్హు వ నహను, ఇలా చెప్పు, నేను. లహు ముస్లిమూన్, నేను విధేయుని. ముస్లిమూన్కి అర్థం ఏమిటిది? విధేయుడు చేయాలి. కానీ విధేయుడు చేయరు, ముస్లిమే చేస్తారు. ఇక్కడ అరబ్బీ పదాలు చేశారు, ఇవన్నీ ఉర్దూ పదాలు చేశారు. ఇక్కడ వచ్చినప్పటికీ అరబ్బీ తీసుకున్నారు. ఎందుకు? ముస్లిం అన్నది తెలియపరచాలి. ఇదే తర్జుమా వేరే తీసుకున్నాం అనుకో, విధేయుడు అని రాస్తారు, ఫర్మా బర్దార్ అని రాస్తారు. ఎందుకు ఇక్కడ ఎలా రాశారనుకుంటున్నారు? లేబుల్ చూపించాలి. చూడండి, మీకు ఇదే మళ్ళీ మీకు తఫ్సీర్ తీస్తాను. తఫ్సీర్ సాదీ, దారుస్సలాం, మదీనా యూనివర్సిటీ. సూర్య బక్రా 135:6. వమిన్ ఆమను బి మిస్లిహి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ వ ఇన్ తవల్లో ఫఇన్నమా హుం ఫీ షక్కిన్ ఫయస్ఫూన అల్లాహు వహువ సమీఉన్ అలీం. దీనికి ముందు వాక్యం ఇది. कह दो तुम ईमान लाए हम साथ अल्लाह के और साथ उसके जो नाजिल किया गया हमारी तरफ, और जो नाजिल किया गया तरफ इब्राहिम और इस्माइल और इसहाक और याकूब और उसकी औलाद की, और जो रहेंगे मूसा और ईसा, और जो दिए गए हैं अम्बिया अपने रब की तरफ से, उन्हें फ़र्क करते हम दरमियान किसी एक के, उनमें से हम और हम ही उसके ఫర్మా బర్దార్ హై. వీడెందుకు మరి ముస్లిం అని రాయలేదు ఇక్కడ? చెప్పండి. వీళ్ళు మదీనా యూనివర్సిటీలో చదివిన మదనీలో. దారుస్సలాం అంటే ఇది అక్కడిది. ఇది ఈ పేపర్ చూసి మీరు చెప్పవచ్చు అక్కడికి బాబు, ఇక్కడ ఇండియా కాదు చెప్తున్నాను. ఇది అక్కడ సౌదీది. ఇది ఇక్కడ ప్రింట్ ఈ కాగితం రావడం కష్టం వాళ్ళకి. ఇది 3 ఉంటుంది. తఫ్సీర్ సాదీ అంటుంది. తఫ్సీర్ సాదీ, మారూఫ్ తఫ్సీర్ సాదీ. మరి అరబ్బీలో ఉన్నవి ఇక్కడ కూడా కొన్ని అరబ్బీలో పదాలు ఉన్నాయి కదా, మరి ఆ పదాలు కూడా మరి ఉర్దూలో అరబ్బీలో తీసుకొచ్చారు కదా, తీసుకురాలేదు. ఎక్కడైతే ముస్లిం వస్తుందో అక్కడ ముస్లిం, తర్వాత బోల్డ్ చేయడం, ఇవన్నీ జిమిక్కులు చేశారు. మామూలు చేయలేదు. మనిషి అట్రాక్ట్ చేయడానికి ఏటేటి ఉపయోగపడి అన్నీ ఉపయోగించేస్తున్నారు. అలీదీస్లో పెద్దవాళ్ళలోని, అమీర్లోని, లేకపోతే
ఇమాముల్లోని ఆలిములోని ఏమంటారు దానికి బలహీనతలు ఉన్నాయి, కాదలేదు. అలాగని మొత్తం జమాత్కే మీరు తోసిపారలేదు. అలాగా తీసుకొచ్చారు. ఇంకో తఫ్సీర్ చూద్దాం. ఇది ఉంది కదా అస్నుల్ బయాన్, తెలుగు చదవాలా ఉర్దూవా? తెలుగు అన్న పర్లేదు, ఉర్దూ అన్న పర్లేదు. అంటే నేను తెలుగు కొన్ని చదివాను. విధేయులో రాస్తారు. విధేయులను రాసి బ్రాకెట్లో ముస్లిం అని రాస్తారు. కొన్ని ఇచ్చారు, కొన్నిట్లో ఉండదు. అది మా అయితే తెలుగు లేదు ఖురాన్. అది లేదు, లేదు రాలేదు. లేదు, తెలుగు నేను 2-3 చదివాను. అంటే 2-3 వేరువేరుగా ఉంటాగా వేరువేరు వాళ్ళు రాసిన వాళ్ళు. కొందరు డైరెక్ట్ విధేయుడు అని ఉన్నది, కొన్ని దిక్కుల విధేయుడు ప్లస్ మ్యాక్సిమం 99% విధేయుడే రాస్తారు. బ్రాకెట్లో ముస్లిం అని ఇస్తారు అన్నమాట. సూర బకరా 135. 36 చదవండి. 36 విధేయులము. ఇక్కడ కూడా వస్తుంది ఇబ్రాహిం, ఇదిగో విధేయులే ఉంటాము. అదేనా ముస్లిమూన్ అనేటప్పుడు వచ్చింది. ఇక్కడ కూడా ముస్లిమూన్ అని వచ్చింది. విధేయులు అని చేశారు. ఇది అస్నుల్ బయాను మన ఏమంటారు ఉర్దూలో కూడా ఉంటుంది అస్నుల్ బయాన్. అది మసీదులో పెట్టానండి. ఇంకోటి తీసుకుంది తఫ్సీర్లన్నీ వెనకాల పెట్టాను. అందులో చాలా వెనకాలన్నీ తఫ్సీర్. సనావుల్లా అమృత్సరి అనేసి పేరుని ఉంటారు. అది తఫ్సీర్ చేస్తారు. సనావుల్లా అమృత్సరి. ఇది ఆయనది సనావుల్లా అమృత్సరి. ఇది తఫ్సీర్ సనాయి అంటారు ఇంక. قولوا آمنا بالله وأنزل إليه وما أنزل إلى إبراهيم وإسماعيل. और इसके नाज़िम इब्दा है और वह तुम्हारे तफरीक नहीं करते और हम उसी की తాబేదారి అంటే దానికి లోబడి జీవితం తాబేదారి ముస్లిం దగ్గర. ఇంకో ముస్లిం వస్తుంది కదా ఇక్కడ స్టార్టింగ్ ఇబ్రాహీమ ఇస్మాయిల ఇస్సాఖ యాకూబ్. రెండు వచ్చాయి కదా ముస్లిం కదా. 36 ముష్రికీన్ ముస్లిం వచ్చింది. ఈ నమ్మలు సరే కామలేదు. అదే ఇక్కడ అంటర్లైన్ చేశాను ఇవ్వ, అదే చదివాను ఇవ్వ, అంటర్లైన్ చేశాను ఇవన్నీ చదివి. ఎప్పుడు చదివాను చూడండి, డేట్ ఉంటుంది. 2002.
ఇది కంప్లీట్ చేసాను ఇప్పుడు 27వ తారీఖు 11 నెల 2022లో కంప్లీట్ చేసాను చదివి పాయింట్స్ రాసాను అన్నమాట. అలా పిచ్చి అండి మాకు మామూలు పిచ్చి కదా, ఇలా పిచ్చి కదా బాబు. పేజ్ నెంబర్ ఈ పేజీలో ఏదో పాయింట్ ఉంది, ఈ పేజీలో ఏదో ఉంది, దీంట్లో పేజీలో ఏదో పాయింట్ ఉంది, ఉత్తరాలు రాసింది. మామూలు పిచ్చి కదండి బాబు అది. అప్పుల్లో అయితే ఇంకా పిల్లలు పక్కన పెట్టాం. 98 9వ తారీఖు 5వ నెల 98 మొత్తం రాసాను. అక్కడ బొంబాయికి రాసింది, ఇది మహారాష్ట్ర బొంబాయి. మామూలు పిచ్చి కదండి బాబు ఆ పుల్ల. ఇంకా అన్నీ పిచ్చి రాస్తాం ఆ పుల్లని. ఇది సనావుల్లా అప్పుడు విన్నాం, చాలా ఫేమస్ అంట, ఆలిం గారు అట అంటే తఫ్సీర్ రప్పించుకున్నాం. ఇసుకలన్నీ అలాగే డబ్బు అది చూసేవాళ్ళు కాదు. కొన్నాళ్ళు 37 చదవాలా, వ్యాఖ్యానం ఏం చేశారు అన్నది. కొత్త పెట్టాను కదా పైన మనం అదే దీన్ని 37 స్టార్ట్ అవుతుంది. తర్జుమా చదివేశాను, దాని యొక్క తఫ్సీర్ 36 వరకు చదివాను. 37 ఇదిగో. फिर ऐ ईमान वालों अगर लोग उस तरह ईमान ले आए जिस तरह तुम ईमान लाए हो. तुम ईमान लाए అంటే ఎవరు సహాబీలు అన్నమాట. అంటే అల్లాహ్ తాలా ఏమన్నా ఓ ప్రజలారా మీరు ఆ విధంగా విశ్వాసం తీసుకుంటండి ఏ విధంగా అయితే సహాబీలు విశ్వాసం వచ్చారు. ఇందాక చెప్పాను కదా, ప్రవక్త వారు కదా సహాబీల నుంచి మనం తీసుకోవాలన్నమాట. यानी बिला ताखीर तमाम अंबिया और उनकी किताबों पर ईमान लाएं तो फिर ये हिदायत याब हो सके हैं. नंबर 1 इच्छा इकड़े वस्तु. अभी तो ये खुद ही हिदायत पर नहीं है, तुम्हें क्या हिदायत पर ला सकते. और ऐ ईमान वालों अगर ये मोमिनों और जिस तरह तुम ईमान लाए हो इस तरह ईमान ना लाएं तो बस ये तुम्हारी मुखालिफत पर मकर कस्त है, लेकिन ये तुम्हारा कुछ नहीं बिगाड़ सकते. उनके मुकाबले में अल्लाह अकेला तुम्हारे लिए काफ़ी है और वो सुनने वाला जानने वाला है. वो उनकी तमाम मुखालिफाना बातें सुन रहा है और उसी उनका तमाम साजिशों का इल्म है. 37 అయిపోయింది. अहले किताब और अहले मक्का को ये दावत था कि वो दीन इब्राहिम पर नहीं. अल्लाह ताला ने ऊपर की आयत में उनके उस दावत की तरगीब कर दी है. अल्लाह ताला ने फरमाया इब्राहिम अलैहिस्सलाम और उनके औलाद सब मुस्लिम थे. ఎవరు కాదన్నారు? ఇక్కడ ఏ రాయాలి? ఫర్మ బర్దార్తే రాయాలి. ముస్లిం రాయడానికి కారణం ఏంటిది తెలిసిపోతుంది మనకి. వాళ్ళందరూ కూడా అల్లాహ్ యొక్క విధేయులే ఉండేవారు. ఎవరు? ఇబ్రాహిం అలైహిస్సలాం వారిపై ఎవరైతే విశ్వాసం తెచ్చారో వాళ్ళందరూ కూడా. అది उनमें ना कोई यहूदी था ना ईसाई और ना मुशरिक, लेकिन उसके बावजूद अहले किताब के हट धर्मी की हद इंतहाई हो गई थी कि वो यही कहे जा रहे थे कि हम हक़ पर हैं. यहूदी कहते थे कि यहूदी हो जाओ तो तुम्हें हिदायत मिल जाएगी. ईसाई कहते थे कि ईसाई हो जाओ तो तुम हिदायत आप हो जाओगे. अल्लाह ताला ने फरमाया कि उनसे कह दीजिए कि हम तो मिल्लत इब्राहिम की पैरवी करेंगे. ఇక్కడ అది కూడా రాయకూడదు. మిల్లత్ ఇబ్రాహిం అంటే మళ్ళీ అక్కడ ముస్లిం రాలేదు. ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్ ఇలా చేయాలి ఏంటంటే उनसे कह दीजिए कि हम मुस्लिम बन के थे అని రాయాలి. ముస్లిం రావాలి కదా. ఈయన కూడా పొరపాటు చేసుకున్నాడు ఈయన గురించి, అంతే కదా. ఇబ్రాహిం మిల్లత్ ఇబ్రాహిం తీసుకోవద్దు మరి. वो जिस मिल्लत की पैरवी का तुम में दावत करते थे इब्राहिम अलैहिस्सलाम तो हनीफ थे. ఇక్కడ హనీఫీలు తీసుకుంటారు. మళ్ళీ హనీఫీ అనే పదం వచ్చింది అంటాడు.
ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అనుసరించింది అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఏముండేవారు? హనీఫీ ఉండేవారు. ఏమంటారు అప్పుడు మీరు? ఇదిగో చూడండి, హనీఫ్ అని ఉంచండి. హై నూన్ ఏఫీ హనీఫ్. హనీఫ్ అని వస్తుంది దీంట్లోని. అవును, ఇది ఈయన అడిగితే ఈయన సమాధానం చెప్పారు దానికి. అదే చెప్తాను. అలాగా వాళ్ళ ఆలోచన అండి. హనీఫీ ఉంది, హనీఫీలు అవ్వండి అంటాడు. అయిపోతాం ఏంటి? అది కదా దీనికి ఒక సిస్టమ్ ఉంది, ఏమిటన్నది ఉంది. ప్రవక్త సలహం ఏకదైవ ఆరాధకుడు అనే అర్థం ఇది హనీఫీ అంటే. హనీఫ్ అంటే వేరైపోయాడు, అన్ని జనుల నుంచి వేరవడానికి హనీఫ్ అనమాట. హనీఫ్ అనే పదానికి అర్థం అది వస్తుంది. అది తెలిసిందనుకోండి, హనీఫీ అని ఒప్పుకోను కదా. ఇది నాకు తెలుసు. హనీఫ్ దేన్ని వాడతారు? అన్ని ముష్రికీల నుంచి సపరేట్ అయిపోయాడు కాబట్టి హనీఫ్ అనే పదం వాడాలి. దానికి హనీఫ్ అని. అంతేగాని హనీఫీ గురించి అనలేదురా బాబు. హనీఫీ ఎప్పుడు నన్నగా మనుకుంటుంది చెప్పగలను, తెలుసు. తెలియని ఏమంటారు? అవునండి ఖురాన్లో ఉందండి, నాకు చూపించారండి, ఆయత్ చదివారండి, చెప్పారండి బాబు. ఇలా ఉంటుంది. అదే చేస్తున్నారండి ముస్లిం ఇలాగే చేశారు. మాకు తెలుసు అల్హమ్దులిల్లాహ్, అల్లా దయ వల్ల చెప్పేసాం. పాదర కాదరా బాబు తెలుసు. हनीफ थे, मोहित थे, यकसौ थे, उनका एक ही रुख था. చూసారా ఆయన ఏం చేశారో? హనీఫ్ అని రాసి మళ్ళీ ఈ పదాలు కూడా వాడారు. ఎందుకు వాడారు? ఇది ఒకటే రాసి వదిలేస్తే వీళ్ళు వచ్చి పడిపోతారు హనీఫీలు. అందుకని దానికి మళ్ళీ క్లియరెన్స్. మోహిత్ తే, ఏకదైవర్తుడు ఉండేవాడు. ఎక్సోతే, ఒకే ఒక్కడిగా ఉండేవాడు, సపరేట్గా ఉండేవాడు. उनका एक ही रुख था, ఒకే టార్గెట్ ఉండేది, ఒకే వైపు చూపు ఉండేది रुख. और एक अल्लाह ही से अपनी उम्मीदों पर वाबस्ता रखते थे. ఒకే నమ్మకం విశ్వాసం మీద ఉండేవాడు. वही उनका मामलाज व माहवा, वही उनका समरा था. वो किसी दूसरे की तरफ रुख नहीं करते थे. उनकी इबादतें, खराबन, कुर्बानियाँ, दुआएं, इम्तियाजें सब उसी एक इलाह के लिए थे. वो मुशरिक नहीं थे कि उनकी निगाह मुश्किल कुशाई, हाजत रवाई या इताअत के लिए दूसरी तरफ उठ जाए. अल्लाह ताला ने फरमाया, इब्राहिम ना यहूदी था और ना ईसाई, वो तो बस एक अल्लाह के परस्तार मुस्लिम थे. मल्ली ఇక్కడ కూడా తీసుకొచ్చారు సరే. मुस्लिम थे और वो मुशरिकीन में से भी नहीं थे. ఆల్ ఇమ్రాన్ 67. ఇది 136 కాదు, ఇది తర్జుమా అయిపోయింది, కాదు దాని వ్యాఖ్యానం ఇక్కడ అయిపోయింది. అయిపోయి ఇంకో రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు అనమాట. నేను అదనట్లే, నాకు 137 కావాలి. 37 తర్జుమా చదివించాను అంతేనా? అది దానికి వేరే లేదు. దీని వ్యాఖ్యానంలోనే ఇది తీసుకొచ్చారు, తఫ్సీర్ చేశారు. ఇది తఫ్సీర్ తే ఫే సీన్ ఏ రే తఫ్సీర్. ఇది దీని తఫ్సీర్ ఇక్కడ రాశారు. ఈ విధంగా చూడండి, ఇటు నుంచి వస్తుంది. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి ఆల్ ఇమ్రాన్ది రెఫరెన్స్ ఇచ్చారు. మళ్ళీ 67ది రెఫరెన్స్ ఇచ్చారు. ఇచ్చి ఒక హదీస్ ఇస్తున్నారు చూడండి. రసూల్ కह दीजिए कि अल्लाह ने, ఇది పురాణే ఆల్ ఇమ్రాన్ 95. कह दीजिए कि अल्लाह ने सच फरमाया कि लिहाजा उसकी बात मानो और इब्राहिम की दीन की पैरवी किया जो एक अल्लाह के माने. सेम चीज, इस चीज़ का अल्लाह ताला ने बार बार आदि किया कि अल्लाह ताला फरमाता है. అయిపోయింది అక్కడికి. ఇది వేరే ఆయతండి. ఇది వేరు. మళ్ళీ अल्लाह ताला ने फरमाया, ऐ ईमान वालों तुम कह दो कि हम अल्लाह पर ईमान लाए और उस शरीयत पर ईमान लाए जो हम पर नाजिल की गई थी और हम तमाम मुश्रिकों में पे ईमान नहीं. గుసిష్తా తమాం అంబియాకే ప్రవక్తల గురించి అంతా వస్తుంది. మళ్ళీ ఇది ఆయత తఫ్సీర్లోనే. ఆఖరి షరియత్ పర్ అమల్ హోనా. చూస్తున్నాను ముస్లిం పదం ఏమైనా రాశారని. రాస్తే చదువుదామని. అంటే నేను అడిగేది ఏంటంటే, చెప్పండి. 137 ఆయత ఉంది కదా, దాని యొక్క వ్యాఖ్యానం కావాలి. దీంట్లోనే రాసుకొచ్చారు. 135, 136, 137 వస్తుంది. అవును, కల్పిస్తారు. నాకు సపరేట్గా ఇప్పుడు ఈమాన్ వాళ్ళ మీరు సహబాల్ ఈమాన్ తీసుకొచ్చినట్టు తీసుకురమ్మని ఉన్నది కదా, అవును, దానికి ఈయన ఏమని రాశారన్నది నాకు కావాలన్నమాట.
ఇక్కడ ఇవన్నీ ఖురాన్ సూర్య అన్కబూత్ ఇచ్చారు, సూర్య మాయిదా ఇచ్చారు, ఇక్కడ हदीस ఇచ్చారు. हज़रत अबू हुरैरा कहते हैं कि अहले किताब तो तौरेत के इब्रानी ज़बान में पढ़ा करते थे और अहले इस्लाम के लिए अरबी में तर्जमा करते थे. रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया किताब की ना तस्दीक करो और ना तकज़ीब करो और ना कहो कि आमन्ना बिल्लाहि व आखिर तक. फिर आपने ये आयत तिलावत की. ఆ వాక్యం చదివించారట ప్రవక్త వారు. యూదులు క్రైస్తవులు వాళ్ళ పుస్తకాలు అరబీలో చెప్పేవారట. చెప్పినప్పుడు మీరు దాన్ని సాక్ష్యం కూడా ఇవ్వద్దు, దాన్ని రద్దు కూడా చేయకండి, ఒకటే చెప్పండి అల్లా అవతరించిన గ్రంథాలపై మేము విశ్వసిస్తున్నాం అంతవరకు చెప్పి ఊరుకోండి అనేసారు. ఇది ఎక్కడ ఉంది? సహీ బుఖారీలో ఉంది, హదీస్ ఇచ్చారు. ఇక్కడ రాశారండి. फिर अल्लाह ताला ने फरमाया कि ईमान लाओ अगर ये लोग तुम्हारी तरह ईमान आए यानी बला तखरीर को तस्लीम कर ले. దానిది ఇక్కడ ఇంకోటి ఇచ్చారు. बेशक जो लोग अल्लाह और उसके रसूल इनकार करते हैं, इनका मल्ली कुरान वाक्य ఇచ్చారు. सूरह निसा అమల్, ఏ అమల్ చేయాలి ఆ ఆయాత్ గురించి. అయ్యే లోగో मुस्लिम बने तमाम नबियों पर बला ताखीर. ఏమంటారు? అయ్యే లోగో ముస్లిం బనియే తమాం నబియం పర్ బలా తాఖీర్ ఈమాన్ లాయ్. ఇప్పుడు ఈయన రాస్తున్నారు, ఈయన రాసింది ఇది. ఏమంటున్నారు? ప్రవక్తలందరూ కూడా ముస్లింలో ఉండేవారు, మీరు కూడా ముస్లిం అయిపోండి. और इसी तरह ईमान लाए जिस तरह साहबा कराम ఈమాన్ లాయే అయితే మీరు అడిగారు కదా, అదే ఏ విధంగా అయితే ప్రవక్త వారు అనుచరులు విశ్వాసం తెచ్చారో అలా తెచ్చండి. काफिरों से ना डरे, अविश्वास तो जाड़ोगंडी. अल्लाह ताला पर भरोसा रखे, आप इसी के हो जाएंगे तो वो आपका हो जाएगा. మీరు అల్లా వారు అయిపోయింది, అల్లా మీ వారు అయిపోయింది. फिर कोई आपका बाल बिगाड़ नहीं करेगा, ఒక ఇంటి కూడా ఎవరు తీరు. उन्हें लोगों आपने अल्लाह ताला को, इसके रसूल को और उसके शरीयत को छोड़ दिया, इसलिए जलील व ख्वार हो गए. होश में आए और फिर इसी तरह अल्लाह ताला को, उसके रसूल को और उसकी शरीयत को पकड़ लीजिए जिस तरह साहबा कराम ने पकड़ा था. फिर देखिए जिस तरह फ़तह व नुसरत उनके कदम चूमती थी आपके भी चूमेंगे. ఇప్పుడు ఏమంటారంటే మీరు కూడా అలాగ అయిపోండి, మీ కాళ్ళ కిందనే ఇస్లాం షరియత్ వచ్చేస్తుంది అని చెప్పి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు వచ్చేయండి జమాతుల్ ముస్లిమీన్లోకి, ప్రపంచం అంతా మన కాళ్ళ కింద పడిపోవాలి, అదే చెప్తారు. ఇంకా దీని తర్వాత ఎక్కడో బాగానే రాసుకొచ్చారు, కరెక్టే, ఎవరు కాదన్నారు? అల్లా మరి ప్రవక్త అనుచరులు సాబీ అలాగే విశ్వాసం తేవాల, ఆ తర్వాత తగిలిస్తారు. ఇప్పుడు మీరు జమాతుల్ ముస్లిమీన్లో వచ్చేయండి, వచ్చేస్తే ప్రపంచం అంతా మీ కాళ్ళలో పడిపోతుంది. ఇది ఏంటంటే आगे अल्लाह ताला ने फरमाया कि व इन तवल्लो, हुज्जत की बात भी अगर वो मुंह मोड़े तो और तुम्हारी तरह ईमान नहीं लाए तो समझ लो कि फ़इन्नमा हुम फ़ी शक्किन, बस उनको तुमसे एक किस्म की ముఖాలిఫత్ है. ఇది ఏంటంటే వాళ్ళు విశ్వసించకపోతే మీకు వ్యతిరేకులు అని ఇక్కడ చేశారు. అది మీరు అడిగింది ఇక్కడ వచ్చింది, మీరు అడిగింది ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే వాక్యం వచ్చేసింది, మారిపోద్ది, అయిపోద్ది. 8 వచ్చేసింది. కష్టపడ్డాడు పాపం, మామూలు విషయం కాదు. ఖురాన్ తర్జుమా చేసి గ్యాదర్ చేసి దానికి రిలేటెడ్ హదీసులు ఖురాన్ వాక్యాలు